वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। या कुंदेन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधाश्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। ओम साई राम। जय श्री 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 राम। जय वीरांजनेय। जय वीरांजनेय। जय वीरांजनेय। ఈ అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఇంతమంది రామభక్తుల సమక్షంలో రామాయణం గురించి ప్రవచనం చేసే భాగ్యాన్ని ప్రసాదించడం అనేది అది నా ఇష్టదైవం, కులదైవం, నా సర్వస్వమైనటువంటి రామచంద్రుని కారణంగా ఆ తర్వాత నా సద్గురువు సాయినాథుల వారి అనుగ్రహం కారణంగా లభించింది. గురువు అనుగ్రహం లేకుండా ఇటువంటి గొప్ప భాగ్యాలు మన జీవితంలోకి ప్రవేశించవు. రాముడు నన్ను బాబా పాదాల దగ్గరికి పంపించాడు. మళ్ళీ ఇప్పుడు బాబా గారు రాముడి పాదాల దగ్గరికి పంపించారు. మన సనాతన ధర్మంలో ఇప్పుడే నేను ఆలపించినటువంటి గురు స్తోత్రం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం మరియు ఆ గురువే ఆ త్రిమూర్తులకు కారణమైనటువంటి పరబ్రహ్మ కూడా అయి ఉన్నాడు అనేది మనకు తెలియజెప్తుంది. కాబట్టి దైవానికి గురువుకి అనుమాత్రం కూడా తేడా చూసినా అది అజ్ఞానంగా చెప్పబడింది మన సనాతన ధర్మంలో తప్ప అది జ్ఞానం కాదు. ఇది మొట్టమొదట మనం క్లారిఫై చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని మన ఎర్రం సాయి శ్రీనివాస్ గారి సంకల్పంతో ఈ ప్రాంగణంలో ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ పెద్దలు, చైర్మన్ గారు, వారి సభ్యులు వారందరూ ఈ సంకల్పానికి బలం చేకూర్చడం వల్ల మనందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సందర్భంగా
ఈ మందిర నిర్వాహకులందరికీ కూడా కరతాళ ధ్వనులతో మీరు శుభాకాంక్షలు తెలియచేయండి. ఇటువంటి కార్యక్రమాలు మన భారతదేశంలో భారతదేశం యోగ భూమి. అంటే పరమాత్మని గురించి ఆలోచిస్తూ పరమాత్మ కోసమే జీవితాన్ని సాగించే మహర్షులు జన్మించినటువంటి భూమి. ఈ భూమిలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణం ఏమిటంటే ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఆహారం స్వీకరిస్తూ ఈ శరీరం యొక్క సర్వధర్మాలు కూడా పరమాత్మ కోసమే వినియోగిస్తూ ఆ పరమాత్మ సాక్షాత్కారం కోసం తపించినటువంటి మహర్షుల వంశంలో పుట్టే మనందరం కూడా. అయితే ఇప్పుడు ఆ విధమైన జీవన విధానం ఉందా అని పరిశీలించి చూసుకుంటే మనకే తెలిసిపోతుంది మనం ఎలా జీవిస్తున్నాము అనేది. మారిపోయింది, కాలం మారిపోయింది, మనుషులు మారిపోయారు, మనస్తత్వాలు మారిపోయాయి, జీవన విధానాలు మారిపోయాయి, జీవితంలో ప్రాముఖ్యతలు కూడా మారిపోయినాయి. అంటే భారతదేశానికి ఆత్మ అయినటువంటి పరమాత్మ భక్తి మార్గంలో జీవించే విధానం కోల్పోయి లౌకికంగా ప్రతి క్షణం కూడా ఇంద్రియ సుఖాల కోసం జీవించే పాశ్చాత్యుల యొక్క సంస్కృతిలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి అటువంటి సంస్కృతి నుంచి బయటపడాలి అని అంటే ఇదిగో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఇటువంటి దివ్య మందిర ప్రాంగణంలో ఎంత ఎక్కువగా విరివిగా ఏర్పాటు చేసుకుంటే ఆ భావనలు అంతగా మనలో తిరిగి మేల్కొంటాయి. ఆ భావనలకు అనుగుణంగా జీవితం కొంతైనా పరమాత్మ వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఇన్నాళ్లకు రాముడు మనకు ప్రసాదించాడు. నేను చాలా సంతోషిస్తున్నానంటే ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ గాలి, ఈ వాతావరణం, ఈ ప్రాంగణం సత్సంగం చెప్పకుండానే మనసు ఒక దివ్యమైనటువంటి ఆనందానుభూతిని పొందింది. అంత అదృష్టము అంత భాగ్యాన్ని కలిగించే ఈ ప్రదేశానికి రోజు ఎంతమంది వస్తున్నారో తెలియదు, వారానికి ఎంతమంది వస్తున్నారో తెలియదు, నెలకు ఎంతమంది వస్తున్నారో తెలియదు. కారణం ఏం లేదు, మనము లౌకికమైన వాసనలు ఇష్టపడే దిశగా ప్రయాణం చేస్తున్నాం. అలౌకికమైనటువంటి ఈ దివ్యానందానికి దూరం అవుతూ వస్తున్నాం. అయినా మనం భారతీయులం కనుక ఇక్కడ సత్సంగం అనగానే, రామాయణం అనగానే ఇంతమంది భక్తులు ఇక్కడ శ్రద్ధాభక్తులతో వచ్చి కూర్చున్నారు. లౌకిక ప్రపంచాన్ని పక్కకు పంపించేసి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఇష్టపడుతూ వచ్చారు అని అంటే మనలో ఇంకా మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆ వాసనలు, ఆ బీజాలు బలంగా ఉన్నాయి కాబట్టి రాగలిగారు. ఒకసారి మనకు మనమే చప్పట్లు కొట్టుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామౌ శ్రీరామౌ భూయో భూయో నమామ్యహం. సర్వ ఆపదలను తొలగించి సర్వ సౌఖ్యాలని ప్రసాదించేటువంటి పరమాత్మ మన రామచంద్రుడు. అటువంటి రామచంద్రునికి సంబంధించినటువంటి రామాయణం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి అద్భుతమైనటువంటి గాథ, దివ్యమైన గాథ, ఆది కావ్యం, మహాకావ్యం. అంటే రామాయణాన్ని చదువుతూ ఉంటేనే నీ సమస్తమైనటువంటి రోగాలు నశించిపోతాయి. రామాయణం చదువుతూ ఉంటేనే నువ్వు దివ్యమైనటువంటి ఆనందానికి లోనవుతావు. రామాయణం మేము చదివాము ఒక్కసారైనా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, మహాభాగ్యవంతులు. రామాయణాన్ని మేము చదివాము ఒక్కసారైనా సరే. 1 2 3 4 5 6 7 8 9 10 వాళ్ళందరికీ చప్పట్లు కొడదాం. రామాయణాన్ని చదివారు. అదే వీక్లీలు, పత్రికలు, నవలలు చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి అని చాలా మంది ఎత్తుతారు. అది ముందు మా రెడ్డి గారు ఎత్తారు. కాబట్టి రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత మనం చదివినా చదువుకున్నా కనీసం ఆ గ్రంథాలను ఇంట్లో పెట్టుకుంటే ఆ గ్రంథాల యొక్క ప్రభావం, ఆ వైబ్రేషన్స్ ఎప్పుడో ఒకసారి నిన్ను తట్టి లేపి ఆ గ్రంథాలను ముట్టుకునేలా చేస్తుంది.
మన భారతదేశంలో పుట్టి రామాయణ గ్రంథం మన ఇంట్లో లేదు, భారతం మన ఇంట్లో లేదు, భాగవతం మన ఇంట్లో లేదు, భగవద్గీత మన ఇంట్లో లేదు. కానీ మనం సనాతన ధర్మం అంటూ ఉన్నాం. సనాతన ధర్మానికి పట్టుకొమ్మలు ఈ 4 యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు. మరి మనమే రామాయణాన్ని చదవకపోతే, మనమే భాగవతం చదవకపోతే, మనమే భగవద్గీత చదవకపోతే మన పిల్లలు ఎప్పుడు చదువుతారు? అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళం 50-60 సంవత్సరాల వయసులో వాళ్ళం, 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళం. మరి ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ చదువులు మనకు తెలుసు. తెలుగే చదవడం రాదు, ఇంగ్లీష్ విద్యలు. తెలుగు చదవడం వచ్చిన మన ఇంట్లోనే రామాయణం, భారతం, భాగవతం లేదు. తెలుగు చదవడం రాని పిల్లలు ఇంకా దాన్ని చదవడం అనేది కళలో కూడా జరగదు, జీవితంలో అసలు జరగదు. మన జీవితాలు కూడా అయిపోయి చివరి దశకు వచ్చాయి, అయినా కానీ మనమే రామాయణం చదవలేదు. ఏమండి, రామాయణం చదవకపోయినా పర్వాలేదు, లవకుశ సినిమా చూసాం, సంపూర్ణ రామాయణ సినిమా చూసాం. మన అదృష్టం ఏంటంటే, తెలుగు వాళ్ళ అదృష్టం ఏంటంటే, ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు పుణ్యం అని చెప్పి పురాణాలకు సంబంధించిన అన్ని గాథల్ని చిత్రాల్లో చూసి వాటికి సంబంధించిన జ్ఞానం మనందరికీ కలిగి ఉన్నాం. అవునా? మరి రామారావు గారికి ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే నిజంగా రామాయణం, భారతం, భాగవతం మనం ఎవరో చదవకపోయినా వాటికి సంబంధించిన జ్ఞానం ఇక్కడ ఉన్న అందరికీ ఉంది. కృష్ణుడు అంటే తెలుసు, భారతం తెలుసు, భాగవతం తెలుసు, రామాయణం తెలుసు. రామాయణం, రాముడు తెలియని అన్న వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు భారతదేశంలో, ఎవరు కూడా ఉండరు. అది మన ఆంధ్ర రాష్ట్రానికి మనకు వచ్చిన భాగ్యం ఏంటంటే, అదిగో ఆ మహానటుడు మనకు ఆ పాత్రల ద్వారా వాటన్నింటినీ మన జీవితాల్లోకి ఇప్పుడు పరిచయం చేశాడు. రామాయణం, రామ ఆయనం అని అంటే రాముడి యొక్క ప్రయాణం, రాముని యొక్క నడక, రాముని యొక్క నడత, రాముని యొక్క ప్రవర్తన, రాముని యొక్క వ్యక్తిత్వం, వీటన్నిటి గురించి తెలియజెప్పేది రామాయణం. అంటే రాముడు ఎలా నడిచాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా మాట్లాడాడు, ఏం చేశాడు, వీటన్నిటి గురించి తెలుసుకునేదే రామ ఆయనం, ఆయన యొక్క ప్రయాణం. ఆయన ప్రయాణంతో మనకేంటి లాభం అంటే, ఈ యొక్క మానవ జన్మలో రాముడిని మించినటువంటి ధర్మాత్ముడు, పురుషోత్తముడు ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ లేరు. రాముడిని మించినటువంటి ధర్మాత్ముడు, పురుషోత్తముడు ఎవరూ లేరు. కనుక ఆయనని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆ నడకని రామాయణంలో రాముడు నడిచిన విధంగా నడిస్తే, ప్రతి ఒక్కరూ రాముడిగా మారగలిగితే ఈ యొక్క భూలోకమే వైకుంఠం అవుతుంది. ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి. మనం భగవత్ స్వరూపాలని పూజిస్తూ ఉంటాం, భగవత్ స్వరూపాలను ఆరాధిస్తూ ఉంటాం, భగవన్ నామాన్ని సంకీర్తన చేస్తూ ఉంటాం, భజనలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆ భగవంతునికి సంబంధించినవే అయినా అసలు ఆయన ఎందుకు ఆరాధ్యుడయ్యాడు, ఎందుకు ఆయన్ని పూజిస్తున్నాం, ఎందుకు ఆయన్ని ప్రేమిస్తున్నాం అని అన్నప్పుడు మనకు తెలియకుండానే ఉన్న సత్యం ఏంటంటే, ఆయనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప గుణాలు మనని కట్టిపడేశాయి. ఆయనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు, సంఘటనలు, ఆయన సాధించిన విజయాలు, వాటి వల్ల మనం ఆకర్షితులయ్యాం. ఇప్పుడు మీ అందరికీ ఒక పక్కన ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫ్రెండ్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాము, ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాము అని అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తిలో ఉన్న గుణాలు మనకు నచ్చాయి, ఆ వ్యక్తితో మనకు ఆనందం లభిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తిలో ఉన్న గుణాలే మనల్ని ఆకర్షిస్తాయి, ఆ గుణాలే మనని అతన్ని ప్రేమించేలా చేస్తాయి, ఆరాధించేలా చేస్తాయి అని తెలిసినప్పుడు భగవంతుడైన రాముడిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప గుణాల వల్లే ఆయన మానవుడిగా పుట్టిన భగవంతుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. కృష్ణుడైనా, రాముడైనా, ఏ సిద్ధపురుషులైనా, బాబాగారైనా, రమణ మహర్షి అయినా, రామకృష్ణ పరమహంస అయినా, ఎవరైనా సరే వారిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప గుణాల వల్ల వాళ్ళు గొప్పవాళ్ళయ్యారు. గుణాల వల్లనే ఏ వ్యక్తి అయినా గొప్పవాడు అవుతాడు, లేదా అతని శౌర్య పరాక్రమాల వల్ల గొప్పవాడు అవుతాడు, లేదా అతడిలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి గొప్ప ఆటగాడు అనుకోండి, క్రికెట్ ఆటగాడు బ్రహ్మాండంగా ఆడతాడు, ఆ ఆట వల్ల మనం అతన్ని ప్రేమిస్తూ ఉంటాం. ఒక గాయకుని ప్రేమిస్తున్నామంటే అతని యొక్క గాత్రం వల్ల, అతను పాడే విధానం వల్ల, ఆ టాలెంట్ వల్ల అతను ప్రేమిస్తున్నామే తప్ప ఆ కాళ్ళు చేతులు ముఖం ఉన్నటువంటి మనిషిని కాదు.
కాబట్టి భగవంతుడైనా సరే మనం ప్రేమించడానికి కారణం అతనిలో ఉన్న గొప్ప గొప్ప గుణాలు. ఆ గుణాల వల్లే మనం ప్రేమిస్తున్నాం అని తెలుసుకున్నప్పుడు నువ్వు ఆరాధిస్తున్నది ఆ రామభద్రుల్లోని గుణాలనైనప్పుడు ఆ గుణాలను నువ్వు ఆచరించే ప్రయత్నం చేయాలి. చాలా మంది మనం చేస్తున్న తప్పేంటి అంటే రాముడిని పూజిస్తాం, కానీ రాముడిలో ఉన్నటువంటి ఆ గుణాలను ఆదర్శంగా తీసుకోము. రాముడిలో ఉన్నటువంటి ఆ గుణాలను మనం ఆచరించాలని తీసుకోము, కేవలం పూజలు మాత్రమే చేస్తాం. ఆ రామానంద తీర్థ స్వామి వారిని అమెరికాలో ఇదే అడిగారంట, ఏమండి మీ యొక్క భారతదేశంలో ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కదా, మరి ఎందుకు అక్కడే కులాలు మతాలు అనుకుని వస్తారు, మూర్ఖత్వం అజ్ఞానం మూఢనమ్మకాలు ఉన్నాయి, ఎందుకు ఇంత జ్ఞానం ఉన్న ఆ దేశంలో అంటే మా వాళ్ళు జ్ఞానం వింటారు తప్ప ఆచరించరు. అది మన యొక్క మైనస్ పాయింట్. ఇక్కడ పుట్టినంత మంది మహాత్ములు, సిద్ధ పురుషులు, యోగులు, అవతార పురుషులు మరి ప్రపంచంలో ఎక్కడా పుట్టలేదు. కానీ మనకున్నంత మూర్ఖత్వం, మనకున్న మూఢనమ్మకాలు, మనకున్నంత కులమత విభేదాలు ఎక్కడా లేవు. కారణం ఏమిటి? మనం చదువుతాము, వింటాము, కానీ పూజిస్తాము, కానీ ఆచరించాం. చూడండి, భగవద్గీతలో మీకు ఒక శ్లోకంలో కుక్కను, కుక్క మాంసం తినే చండాలుని, బ్రాహ్మణుని కూడా సమాన దృష్టితో చూసేవాడు పండితుడు అని ఒక శ్లోకం ఉంది. అది ఇంతవరకు ఈ దేశంలో ఏ కాలంలో సాధించబడలేదు. కుక్కను కాదు, సాటి మనిషిని కూడా మనం సమానంగా చూడట్లేదు. కులం పేరుతో, మతం పేరుతో ఆ మనుషుల్ని దూరం పెట్టడం మనం చేస్తూ ఉంటాం. మరి గీత అలా చెప్పలేదు కదా. దాని అర్థం ఏంటి అంటే గీతను చదువుతామే తప్ప, గీతను బోధించిన కృష్ణుని పూజిస్తామే తప్ప, గీత చెప్పినటువంటి, కృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం ఆచరించాం. ఆ మూఢత్వం మనకు బాగా బలంగా నాటుకుపోయింది. ఇది పోవాలి. నిజమైన ఆధ్యాత్మిక, నిజమైన భక్తి అంటే ఏమిటయ్యా అంటే ఉత్తమ గుణాలను స్వీకరించి ఉత్తమ గుణాలను ఆచరించడం ప్రారంభించడమే ఆధ్యాత్మికత. నిజమైనటువంటి జ్ఞానాన్ని, ఆ యొక్క ఉత్తమ గుణాలను, ఉన్నతమైన భావాలను ఆచరించడమే భక్తి. భక్తికి నిర్వచనం మనం ఏమనుకుంటామంటే తీర్థయాత్రలు చేయడం, క్షేత్రాలకు వెళ్ళడం, పూజలు చేయడం, భజనలు చేయడం అనుకుంటాము. వాటితో పాటుగా నీ యొక్క గుణాలు కూడా మారాలి, ఉత్తమమైనటువంటి భావాలను ఏర్పాటు చేసుకోవాలి, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అది నిజమైన భక్తి అవుతుంది అని ఎంతో మంది మహాత్ములు చెప్పారు. యోగి వేమన గారు చెప్పారు, అన్నమయ్య గారు చెప్పారు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. కానీ మనం అది పట్టించుకోకుండా కేవలం పూజలకు మాత్రమే పరిమితం అయిపోవడం వల్ల, రావలసిన జ్ఞానం మనకు రాకపోవడం వల్ల మన దేశంలో అందరము మనుషులమే అయినా, అందరము భారతీయులమే అయినా కానీ ఇంకా కుల మతాల భేదాలతో మనిషిని మనిషి ద్వేషించుకునే స్థాయిలోనే ఉన్నాం. విచిత్రం ఏంటంటే 21వ శతాబ్దానికి వచ్చిన ఇప్పుడు కూడా కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతోనే ఉన్నాం తప్ప మనుషులంతా ఒక్కటే అనే ఒక భావనని మనం సంపాదించుకోలేకపోయాం. అది భారతీయుల దేశానికి పట్టినటువంటి పెద్ద చీడ. దాన్ని జయించాలి. దాన్ని జయించిన వాడే రామభద్రుడు. దాన్ని జయించడం ఎలా చూపించిన వాడే రామచంద్రుడు. ఎందుకు రామచంద్రుడు పురుషోత్తముడు అయ్యాడంటే ఇంతకు ముందు చెప్పినట్టు సమస్తమైనటువంటి గుణాలకు ఆలవాలం రామభద్రుడు. రామభద్రుడి దగ్గర ఉన్నటువంటి ఉత్తమ గుణాలు మరి ఎక్కడా ప్రపంచంలో ఏ అవతారంలో లేవు. అందుకనే ఆనాటికి ఈనాటికి ఏ నాటికైనా పురుషోత్తముడు అంటే రాముడే. రాజ్యం ఏదన్నా బాగా పరిపాలన సాగుతుందంటే రామరాజ్యంలా ఉందని చెప్పి ఆయన్నే తలుచుకుంటాం. ఏదైనా రాస్తూ ఉంటే పైన శ్రీరామాని రాసుకుంటాం. ఆకలేస్తే అన్నమో రామచంద్ర అంటాం. అంటే రాముడి యొక్క గుణగణాలు, రాముడి యొక్క కీర్తి ప్రతిష్టలు ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి మనస్సు అంత బలంగా నాటుకుపోయింది ఆయన ప్రవర్తన. అందుకనే రాముడు అని అంటే భారతదేశం, భారతదేశం అంటే రాముడు. అది ఈనాడు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే నినాదంతో మారుమోగుతుంది. ఈ సందర్భంగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన సరిపోదు. రాముడి యొక్క సుగుణాలన్నీ కూడా మనం తెలుసుకుని ఆచరించాలి. అప్పుడే రాముడి యొక్క కీర్తి ప్రతిష్టల్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. జై శ్రీరామ్ అని ఒక వ్యక్తిని కొడితే అన్యాయంగా అది రామునికే అవమానం అవుతుంది. కాబట్టి రామనామం
రాముని యొక్క రూపం, రాముని యొక్క గుణం సాత్వికత. సాత్వికత. అదే సమయంలో ఎవడైనా దుర్మార్గం చేస్తే, ఎవడైనా ఈ దేశానికి ద్రోహం చేస్తే వాడిని శిక్షించడం కూడా రాముడి యొక్క గుణాల్లో ప్రధానమైన గుణం. ఈ రెండు ఆచరించాలి. అమాయకుల్ని రక్షించాలి, దుర్మార్గుల్ని శిక్షించాలి. ఇది రాముడి యొక్క తత్వం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక నేను ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా 2 విషయాలు తెలియజెప్పడం జరిగింది. ఏమిటి అంటే, రామచంద్రుడు పురుషోత్తముడు ఎందుకయ్యాడు, పురుషులలో ఉత్తముడు ఎందుకయ్యాడు అనేది ఈ సత్సంగంలో తెలియచెప్తానని చెప్పాను. మా కృష్ణకి ఇచ్చింది ఏమిటయ్యా అంటే, సీతారాములు ఆదర్శ దాంపత్యం ఎందుకయ్యింది. చూడండి, ప్రపంచంలో సీతారాములను మాత్రమే ఆదర్శ దంపతులు అంటారు. చాలా విచిత్రం. ఎందుకంటే వారిద్దరూ కలిసి జీవించిందే లేదు. ఎక్కువ కాలం వాళ్ళు విడిపోయే జీవించారు, బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు. కానీ ఆదర్శ దంపతులు అంటే వాళ్ళిద్దరినే చెప్తారు. దాంట్లో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుంటే ఈ భారతదేశంలో ఒక్క విడాకులు కూడా ఉండవు. అసలు విడాకులు చట్టమే అవసరం లేదు దేశానికి. అంటే అది ఆయన చెప్పాలి, నేను చెప్పను. నేనేం చెప్తాను, రాముడు పురుషోత్తముడు ఎందుకు అయ్యాడు అని చెప్తాను. ఈ యొక్క రాముడికి చెందినటువంటి వంశం ఏమిటయ్యా అంటే 3 రకాల వంశాలుగా చెప్తారు దీన్ని. మీకు అందరికీ కొంతమందికి తెలుసు, అయినా మళ్ళీ ఒకసారి మనం మననం చేసుకుందాం. ఇక్ష్వాకుల వంశం అంటారు. రామచంద్రుడి యొక్క వంశాన్ని ఇక్ష్వాకుల వంశం అంటారు. సూర్యవంశం అంటారు. రఘువంశం అంటారు. ఇప్పుడు వినడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. శ్రీరామచంద్రుని వంశాన్ని 3 వంశాలుగా చెప్తున్నారు. ఒకటి ఇక్ష్వాకుల వంశం, సూర్యవంశం, రఘువంశం. ఈ 3 వంశాలు కూడా రామచంద్రుని వంశానికి వచ్చినట్టు పేర్లు. ఇవి ఎందుకు వస్తాయంటే, ఒక్కొక్క కాలంలో ఒక రాజు అద్భుతంగా పరిపాలన చేస్తాడు, అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడు. అక్కడి నుంచి అతని పేరు మీద ఆ వంశం పిలువబడుతూ వస్తూ ఉంటుంది. అలా రాబడ్డవే ఈ 3 వంశాల నామధేయాలు. వీరిలో వివస్వంతుడు అనేతడు మొదటివాడు ఈ వంశానికి. వారిలో ఇక్ష్వాకుడు అని చాలా ప్రసిద్ధి చెందాడు. ఈ యొక్క ఇక్ష్వాకు వంశంలో ప్రసిద్ధి చెందిన రాజుల పేర్లు మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం, మహనీయుల్ని. ఎందుకంటే వారిని గుర్తు చేసుకుంటే రాముడు అంత గొప్పవాడు ఎందుకయ్యాడో తెలుస్తుంది. మన తాతలు తండ్రులు ఏదైనా గొప్ప గొప్ప విజయాలు సాధించి ఊర్లో దాన ధర్మాలు చేసి గొప్ప పేరు సంపాదించుకున్నారంటే ఆ ఇన్స్పిరేషన్తో మనం కూడా ఆ మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క వంశంలో పుట్టిన మహాత్ములు ఇక్ష్వాకుడు, హరిశ్చంద్రుడు సంగతి మీకు తెలుసు. ఆడిన మాట తప్పకుండా ఉండటానికి తన సమస్తమైనటువంటి సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. అయినా హరిశ్చంద్రుడు ఆ యొక్క విశ్వామిత్రుడు పెట్టిన పరీక్షకు తల ఒగ్గి, మోసమైనా సరే నేను నోటితో అన్నాను కదా, సమస్త రాజ్యం ఇచ్చేసిన తర్వాత ఇంకేముంటుంది ఇవ్వడానికి. విశ్వామిత్రుడు ఏం చేశాడు, సమస్త రాజ్యం ఇచ్చావు సరే, అప్పుడెప్పుడో నాకు ఇంకొక 10 రూపాయలు ఇస్తాను, అది ఇమ్మంటాడు. రాజ్యం అంతా ఇచ్చాను కదా, ఇంకేముంది నా దగ్గర అంటే అది కుదరదు. అప్పుడు కూడా ఇస్తున్నావు కదా, అది ఇవ్వు అన్నాడు. అంటే ఆయనకి ఒక పెద్ద పరీక్ష. సరే అన్నాను కాబట్టి ఇస్తాను అని చెప్పి చివరికి దానిని నిలబెట్టుకోవడం కోసం ఆయన ఏం చేశాడు, తన భార్య నమ్ముకున్నాడు, భార్య పుత్రులు నమ్ముకున్నాడు, తన నమ్ముకున్నాడు. చివరికి తన భార్యను చంపడానికి కూడా సిద్ధపడ్డాడు ఆయన యొక్క వృత్తి ధర్మాన్ని అనుసరించి. అంటే సత్యం కోసం ఒక అబద్ధం కూడా ఆడకుండా సమస్తాన్ని కోల్పోవడానికి సిద్ధపడినటువంటి సత్య హరిశ్చంద్రుని వంశంలో పుట్టాడు రామభద్రుడు. రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. అబద్ధం ఆడకుండా అసలు గడుస్తుంది, గడవదు. అలాంటి రోజుల్లో ఉన్నాం. అయినా సరే ఆ మహనీయులు తలుచుకొని ఆనందిద్దాం. మరి ఏం చేస్తాం, కలికాలంలో ఉన్నాం. తర్వాత సగరుడు అంటే అసలు ఈ సాగరం, ఈ సప్త సముద్రాలు ఉన్నాయి కదా, ఈ సప్త సముద్రాలు ఈ సగరుని యొక్క వంశంలో పుట్టినటువంటి 64,000 మంది మనవలు భూమిని తవ్వుకుంటూ పోతే ఆ సముద్రం ఏర్పడిందంట. ఇది కథ కావచ్చు, కల్పితం కావచ్చు, కానీ వినడానికి చాలా బ్రహ్మాండంగా ఉంది. అందులో తవ్విన వాళ్ళు కూడా మీలాగా నాలాగా 10 మంది 100 మంది కాదు, 64,000 మంది తవ్వారంట. కాబట్టి తవ్వచ్చు, అయ్యుండొచ్చు. అంటే ఆ విధంగా సాగరం ఏర్పడింది కాబట్టి ఇతనికి సగరుడు అనే నామధేయం వచ్చింది అని చెప్తారు. దిలీప చక్రవర్తి పేరు వినుంటారు, మహావీరుడు, మహాసురుడు. ఇతనికి ఎంత గొప్ప పేరు ఉందంటే, దేవేంద్రుడికి కష్టం వచ్చిందంటే దేవలోకం వెళ్ళి దేవతల తరపున యుద్ధం చేసి
దేవేంద్రుడికి విజయం ప్రసాదించాడు, దేవలోకానికి వెళ్ళాడు దిలీప చక్రవర్తి. అంత గొప్ప శౌర్యవంతుడు. భగీరథుడు మనకు తెలుసు, మనమందరం పరమ పవిత్రంగా భావించే ఆ వారణాసిలో ప్రవహిస్తున్నటువంటి ఏదైతే గంగా నది ఉన్నదో ఆ గంగా నదిని ఆకాశం నుంచి భూమికి తీసుకొని వచ్చినటువంటి మహా తపస్యాలి భగీరథుడు. అటువంటి భగీరథుడు వంశంలో పుట్టాడు రామభద్రుడు, హరిశ్చంద్రుడు, భగీరథుడు, సాగరుడు, దిలీపుడు, అంబరీషుడు, ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనిక, భీష్మదాల్భ్యాన్, రుక్మాంగదార్జున, వశిష్ఠ, ఈ భీషణాదీన పరమ పుణ్యాన్ని భాగవతాన్ని స్మరామి అంటారు. అంటే భాగవతత్వంలో అంబరీషుడు ఎంతో గొప్పవాడు. ఈ యొక్క ఏకాదశి వ్రతం ఆయన నుంచే మనకు లభించింది. ఏకాదశిని ఆయన అంత నియమంగా పాటించేవాడు. ఆయన మీదికి దుర్వాసుడు కథ మీకు తెలిసి ఉండొచ్చు కొంతమందికి, నేను అందులోకి వెళ్తే మన రామాయణం తక్కువైపోతుంది. దుర్వాసుడు ఆయన మీదికి ఒక జటను తీసి మంత్రించి వేస్తే అది మహాభూతమై అంబరీషుని సంహరించడానికి వెళ్తూ ఉంటే ఆ అంబరీషుడు నారాయణుడు భక్తుడు కాబట్టి ఆ శ్రీమన్నారాయణని ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణ సుదర్శన చక్రం వచ్చి అతని చుట్టూ తిరుగుతూ ఆ దుష్టశక్తిని దునమాడుతుంది. అంత గొప్ప భక్తుడు అంబరీషుడు. ఆ అంబరీషుడు కూడా రాముని యొక్క వంశానికి సంబంధించిన వాడు. అంటే మహాశౌర్యవంతులతో పాటు మహాభక్తులు కూడా ఉన్నారు ఆ వంశంలో. ఆ తర్వాత రఘు అంటే ఇక్కడి నుంచి రఘువంశం స్టార్ట్ అయింది. ఇక్ష్వాకు వంశం పోయింది, తర్వాత రఘువంశం స్టార్ట్ అయింది. వీరికి మూల పురుషుడు సూర్యుడు, అది మొట్టమొదటి ఉంటాడు. ఈ రఘువు యొక్క కుమారుడు అజుడు, సురభుడు, దశరథుడు. ఈ అజుడు యొక్క కుమారుడు సురభుడు, దశరథుడు. దశరథుని యొక్క కుమారుడే రామభద్రుడు. అంటే ఆ వంశంలో ఎంత గొప్ప మహాత్ములు జన్మించారు కాబట్టి ఆ మహాత్ముల యొక్క ఆ లక్షణాలు, ఆ యొక్క ఆ జీన్స్ ప్రభావం ఆ రామభద్రుడికి వచ్చింది కాబట్టి అంత గొప్పవాడు కాగలిగాడు. శ్రీరామచంద్రుడు జన్మించడానికి కారణం మన చైర్మన్ గారు అడిగారు, రాముడి జననం ఎలా జరిగింది అందరికి తెలిసినా అది చెప్పుకుంటూ ఉంటే అదొక ఆనందం కదా. రావణ బ్రహ్మ అనే రాక్షసుడు ముల్లోకాలను జయించి దేవతలందరినీ కూడా అనేక విధాల హింసిస్తూ ఉంటే, అలాగే భగవంతుని యొక్క భక్తులను హింసిస్తూ ఉంటే, యజ్ఞయాగాలు జరగకుండా అడ్డుపడుతూ ఉంటే ఆ రావణ బ్రహ్మ బాధలు భరించలేక దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు ఆ రావణ బ్రహ్మ దేవతల చేతుల్లో చనిపోకుండా, ఎవరి చేతుల్లో చనిపోకుండా వరం తీసుకున్నాడు. వాడు అహంకారంతో మానవులే కదా, ఈ మానవులు ఏం చేస్తారు, అల్పులు, వాళ్ళు నన్ను చంపుతారా, అంత శక్తి ఎవరికి ఉంటుంది అని చెప్పేసి మానవుల పేరు ఎత్తడమే అవమానంగా భావించి ఆ బ్రహ్మను వరం కోరుకునేటప్పుడు మానవులని వదిలేశాడు. కాబట్టి ఒక మానవుడి చేతుల్లోనే మరణం ఉంది కాబట్టి నేను మానవుడిగా అవతరించి వాడిని సంహరిస్తాను అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ శ్రీమన్నారాయణుడు దశరథ కుమారుడిగా జన్మించడం జరిగింది. దశరథుడికి ఎంతమంది భార్యలు? 3 భార్యలు. ఇప్పుడు మళ్ళా ఏమండి దశరథుడు ఆదర్శ పురుషుడు కదా, మేము కూడా 3 చేసుకోవచ్చా అనే ఆలోచన రానివ్వకండి. అది ఆ కాలానికి సరిపోతుంది, ఈ కాలానికి సరిపోదు. కాబట్టి దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వీళ్ళ 3కి కూడా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. ఈ రామ జననానికి కావలసినటువంటి యాగం, పుత్రకామేష్టి యాగం చేస్తే కానీ రామభద్రుడు జన్మించే అవకాశం లేదు. ఎందుకంటే నారాయణుడు జన్మించాలి. మామూలుగా వచ్చి తల్లి గర్భంలో పడతాడా? పడడు. కాబట్టి దానికి కావలసినటువంటి ఒక గొప్ప యాగం చెయ్యాలి. ఒక యాగము, ఒక యజ్ఞం, ఒక వ్రతం చేశాము అంటే దాని ప్రభావం కూడా చాలా శక్తివంతంగా కుటుంబానికి లభిస్తుంది. కాబట్టి ఇక్కడ పుత్రకామేష్టి యాగం చేసిన ఏ ఋషితో జరిపించారండి? పుత్రకామేష్టి యాగం ఏ ఋషితో జరిపించారు? ఎందుకంటే ఆ పేరు నేను కూడా ఎప్పుడు మర్చిపోతుంటాను. ఎవరికన్నా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ యొక్క యాగం జరిపించిన ఋషి పేరు ఎవరికన్నా తెలుసా? చప్పట్లు కొట్టండి కృష్ణకి. ఋష్యశృంగుడు. ఈ పేర్లన్నీ కొద్దిగా అప్పుడప్పుడు మళ్ళీ రామాయణం చూస్తే కానీ ఇప్పుడు మాకేమో మొదటి నుంచి తెలుసని కాదు, నిన్న మొన్న 1 నెల క్రితం తెలుసని కాదు. ఎప్పుడైతే ఈ కార్యక్రమం పెట్టుకున్నామో పుస్తకాలు పెట్టుకుని తిరిగేసి ఉంటాం. ఆ తిరిగేస్తే తెలిసితే. కాబట్టి ఎవరికైనా పరీక్ష అంటేనే విద్యార్థులు చదువుతారు, లేదు చదవరు.
పరీక్ష మాకు కాబట్టి మేము చదువుకొని వచ్చాం, మీరు పరీక్ష లేదు కాబట్టి మీరు ప్రశాంతంగా వచ్చారు. కాబట్టి ఓకే, ఋష్యశృంగ మహర్షి, ఋష్యశృంగుడి చరిత్ర కూడా మీకు తెలిసి ఉండొచ్చు. ఆయన ఏ దేశంలో ఉంటే ఆ దేశం పచ్చగా కలకలాడుతూ ఉంటుందండి. ఋష్యశృంగుడు ఎక్కడ ఉంటే అక్కడ నెలకు 3 వారాలు కురుస్తాయి. ఒకప్పుడు ఆ అయోధ్య నగరంలో అయోధ్య కాదు, మిథిలా నగరం అనుకుంటాను. ఒక రాజు, ఆయన పేరు చెప్పను ప్రస్తుతం రాదు, కానీ ఆ రాజ్యంలో వర్షాలు లేక కరువు కాటకాలతో ప్రజలు 4-5 సంవత్సరాల నుంచి నరకయాత్ర పడుతూ ఉంటే వర్షాలు ఎలా వస్తాయి అంటే ఋష్యశృంగుణ్ణి తీసుకొని వస్తే అతనితో పాటుగా వర్షాలు వచ్చేస్తాయి. అంత గొప్ప తపస్సంపన్నుడు అనమాట. అందుకని ఆ ఋష్యశృంగుని తీసుకొని వచ్చి ఆ రాజుగారు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు, అక్కడే ఉంచేసుకుంటాడు. అప్పటి నుంచి ఆ రాజ్యం పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది. అటువంటి తపస్సంపన్నుడైన ఋష్యశృంగి మహాముని చేత ఈ యొక్క పుత్రకామేష్టి యాగం చేయిస్తాడు వశిష్ఠ మహర్షి. ఆ యాగం ఫలితంగా వచ్చినటువంటి యజ్ఞ ఫలాన్ని దశరథ మహారాజుకి ఇస్తే దశరథ మహారాజు గారు 3 భార్యల్ని పిలిచి, ఫస్ట్ సరే కండిషన్ మర్చిపోయాను. కండిషన్ ఏమిటంటే ఎప్పుడైనా సత్సంగంలో కూర్చున్నప్పుడు సెల్ ఫోన్ ఆఫ్ చేయాలి. సత్సంగంలో కూర్చున్నప్పుడు సెల్ ఫోన్ ఆఫ్ చేస్తే ఉత్తమ భక్తుడు, ఆన్ చేసి పెట్టుకొని సైలెన్స్ మోడ్లో పెట్టుకుంటే మధ్యమ భక్తుడు, ఫోన్ రాగానే తీసుకొని మాట్లాడితే నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది భగవంతుని కార్యక్రమం. భగవంతుడికి నువ్వు ఎంత శ్రద్ధ కేటాయిస్తున్నావు, ఎంత శ్రద్ధ ఇస్తున్నావు అనేదానికి నిదర్శనం ఏమిటంటే ఇప్పుడు ఫోన్ని అవతల పడేసి ఇంటికాడ పడేసి వస్తే అతను మహాయోగి. ఫోన్ని నేను భగవంతుని కార్యక్రమానికి వెళ్తున్నాను, దానికి నా శ్రద్ధాభక్తి ఏమిటి అంటే నేను ఎంతో ప్రేమించే నా భార్య కన్నా ఎవరిని ప్రేమిస్తున్నాం మనం ఇప్పుడు? భార్య కన్నా, భర్త కన్నా సెల్ ఫోన్ ప్రేమిస్తున్నాం. కాబట్టి ఆ సెల్ ఫోన్ ఎవరైతే ఇంట్లో పడేసి వచ్చారో వాళ్ళు గొప్ప యోగులు. సాధనలు చేయక్కర్లా, ఈ రోజులో పెద్ద పెద్ద సాధనలు, జపము, తపము, ధ్యానము ఇవన్నీ అక్కర్లా. సెల్ ఫోన్ లేకుండా ఒక్కరోజు జీవిస్తే అతను మహాయోగి. అలాంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఎక్కడికి పోయినా చెప్తాము, ఈసారి చెప్పలేదు, తప్పు మాదే, మీది కాదు, క్షమించాలి. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో, భగవత్ కార్యక్రమంలో మనం ఆ నియమం పాటించాలి. ఇంకొక నియమం కూడా, ఎప్పుడైతే గుళ్ళోకి వస్తుంటామో ఆ బయటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ సైలెన్స్ మోడ్లో పెట్టేసుకొని. సైలెన్స్ మోడ్ ఎందుకంటున్నానంటే ఫోన్లు వస్తే దాంట్లో లిస్ట్ వస్తుంది, మళ్ళీ బయటికి వెళ్ళాక మనం మళ్ళీ చేసి మాట్లాడుకోవచ్చు. పూర్తిగా ఆఫ్ చేస్తే మిస్డ్ కాల్ కనపడవు. మిస్డ్ కాల్ కనపడితే మనం బతకలేము, చచ్చిపోతాం. కాబట్టి కనీసం సైలెన్స్ మోడ్లో పెట్టుకొని లోపలికి వస్తే ఈ మందిర ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రశాంతతకు, ఆ పరమాత్మకు మనం విలువ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆధ్యాత్మికంగా భక్తి మార్గంలో మనం ఎదగపోవడానికి కారణం ఏంటంటే చూపించాల్సినంత శ్రద్ధ, ఏకాగ్రత ఆ పరమాత్మ యందు మనం చూపించకపోవడం వల్లనే ఆయన అంటే ఏమిటో మనకు అర్థం కాకుండా అయిపోయింది. ఇలాంటి సత్సంగాలు ఎన్ని విన్నామో, కొన్ని 100,000 విన్నాం, కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఏమిటి ఆ గొంగలి? మనం తింటున్న కూరలో ఉప్పు తక్కువైతే తింటామా? మళ్ళీ ఉప్పు తిప్పించుకొని కలుపుకొని తింటాం. అసలు ఉప్పు అనేది బీపీ పెంచుతుంది కదా, ఉప్పు తక్కువైతే వచ్చే నష్టం ఏంటి? లేదు, రుచి తగ్గితే ఒప్పుకోదు. కనుక ఇక్కడ మళ్ళా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా, అసలైన ఆధ్యాత్మికమైన భక్తి ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం ఎవరైతే సాధిస్తారో అది భక్తి. అంటే ఎలా ఉన్నా సరే సర్దుకొని జీవించడమే ఇంద్రియ నిగ్రహం. మనోనిగ్రహాన్ని సాధించడమే అసలైన భక్తి. మనోనిగ్రహం అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములనే 6 గుణాలను జయించటం, వాటిని వదిలివేయడమే నిజమైన భక్తి. నీ కోరికలు వస్తున్నాయా? నువ్వు భక్తుడివి కాదు. నీలో కోపం ఉందా? నువ్వు భక్తుడివి కాదు. నీలో స్వార్థం ఉందా? నువ్వు భక్తుడివి కాదు. నీలో మోహం ఉందా, నేను నాది అనేది? నువ్వు భక్తుడివి కాదు. నీలో మదం ఉందా, నేను అది, నేను ఇది, నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని, నువ్వు భక్తుడి కాదు. నీలో ఈర్ష్య ఉందా, నువ్వు భక్తుడి కాదు. ఇప్పుడు నేను భక్తుడిని, భక్తురాలని అన్నవాళ్ళు చేతులు ఎత్తనంటే ఎవరు ఎత్తలేదు. ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా, ఏది తక్కువైనా సరే ఎలా ఉంటే అలా తింటాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఎవరు చేతులు ఎత్తలేము.
కాబట్టి నిజమైన భక్తి ఏంటి అంటే జితేంద్రియత్వం, ఇంద్రియాలను జయించడం, నిగ్రహించడం, మనోనిగ్రహం, మనసును నిగ్రహించడం. మహాభక్తులందరూ అలా జీవించారండి. చూడండి, ఏ భక్తుల జీవితాలైనా చూడండి. మనం మహాభక్తులకు నమస్కారాలు పెడతాం, మహాభక్తులకు చప్పట్లు కొడతాం, మహాత్ముల చరిత్రలు చదువుతాం. కానీ వారు ఆచరించిన విధి విధానాలను, వారు జయించినటువంటి వాటిని జయించాలని సంకల్పం చేసుకోలేదు. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుదాం, ఎన్ని జన్మలు ఇంకా తల్లి గర్భంలో 9 నెలలు మలమూత్రాల్లో ఉండాలి. పుట్టినప్పటి నుంచి డేకడానికి, పాకడానికి, కింద పడుతూ పైన పడుతూ, కింద పుట్టినాక కూడా మలమూత్రాలతో చేయి పెట్టి తిప్పి నోట్లో పెట్టుకొని అలాంటి జీవితాలు ఇంకా ఎన్ని జీవించాలి? సరే, పెద్దవాళ్ళు అయిన తర్వాత చూద్దామంటే రోగాలు, రష్టులు, బాధలు, అవమానాలు, సంపాదించలేక సంపాదించింది దాచుకోలేక దాచుకున్నది పోతుందేమో అని భయపడుతూ జీవిస్తూ, నిజంగా ఈ మానవ జీవితంలో ప్రశాంతంగా ఉంది నాకు అన్నవాడు చేతి ఎత్తంటే ఎవరు ఎత్తలేదు. ఈవెన్ సాధువులు, సన్యాసులు కూడా ఎత్తలేదు. వాళ్ళకు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. సాధువులు, సన్యాసులు కూడా పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు కూడా కత్తులు పట్టుకొని వస్తున్నారు, నరికేస్తాం, పొడి చేస్తామని చెప్పేసి. మారిపోయింది కలికాలం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో బాగా గుర్తుపెట్టుకుందాం. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, ఈ రెండు సాధిస్తూ భక్తి మార్గంలో ప్రయాణం చేస్తే అది నిజమైన భక్తి స్థానంలోకి చేరుకోగలుగుతుంది అని తెలియజేస్తూ, 3 భార్యలకు ఆయన యజ్ఞఫలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది? కైకేయి భాగము ఒక గద్దో ఏదో వచ్చి తనుకొని తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు కైకేయికి ఇచ్చిన భాగం లేదు, ఆమెకు సంతానం కలగదు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళిద్దరు ఉన్నారు కదా, అక్క చెల్లెళ్ళు, వాళ్ళిద్దరు తమ భాగంలో కొంత భాగం కైకేయికి ఇచ్చారు. దాని వలన కౌసల్యమ్మకేమో రాముడు పుట్టాడు, సుమిత్ర తల్లికి లక్ష్మణుడు పుట్టాడు, కైకేయికి 2 పుట్టారు. ఎందుకని? వాళ్ళిద్దరూ ఒక్కొక్క భాగం ఇచ్చారు కాబట్టి. కౌసల్యమాత ఇచ్చిన భాగానికి అనుగుణంగా రాముడిలాగే నీలమేఘ వర్ణంతో ఉంటాడు భరతుడు. సౌమిత్రి తల్లి ఇచ్చిన భాగానికి అనుగుణంగానే ఎర్రగా తెల్లగా ఉంటాడు శత్రుఘ్నుడు, లక్ష్మణుడిలాగా. ఇది ఆ నలుగురికి వచ్చిన వర్ణాలు, వాళ్ళ జననం సంబంధించినటువంటి. ఇక ఇది ఒకసారి ఇది చాలా మందికి విని ఉంటారు, కొంతమంది కొన్ని చోట్ల. ఎందుకు భరతుడు, శత్రుఘ్నుడు వేరు వర్ణాలతో ఉంటాడు, రాముడి వర్ణం భరతుడికి ఎందుకు వచ్చింది అని అంటే, రాముడికి జన్మ కారణమైన కౌసల్య తన భాగాన్ని ఇవ్వడం వల్ల ఆయన వర్ణం వచ్చింది అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక శ్రీరామచంద్రుడు ఆయన పుట్టినప్పటి నుంచే అత్యంత సుకుమారుడు, సౌందర్యవంతుడు. ఎంత సౌందర్యవంతుడయ్యా అంటే, చందమామను మేము పున్నమి రోజు చూసి పరవశించిపోతూ ఉంటాం అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళనే భావుకులు అంటారు. భావుకులు అంటే అర్థం ఏంటంటే, ఈ సృష్టిలో ఉన్న సౌందర్యాన్ని చూసి భావిస్తూ, రమిస్తూ, ఆనందంతో పొంగి పొర్లుతూ ఉంటారు. ఆ గుణం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది, ఆ భావుకత అనేది. దాన్నే భక్తి మార్గంలోకి మలుచుకోగలిగితే భావనా భక్తి అని చెప్తారు. ఎవరికైతే భావుకత ఉంటుందో, భావించుకోవడం వస్తుందో, భావనా భక్తి సాధ్యమవుతుందో, వారు భగవంతుణ్ణి అతి సులభంగా చేరుకోగలుగుతారు, దర్శించుకోగలుగుతారు. కనుక భావనా సామర్థ్యం మీకు ఉండాలి. ఈ భావనా సామర్థ్యం, భావన భక్తి, ఈ భావుకత అనేది కవిత్వానికి సంబంధించింది కూడా. కవి కూడా ఏం చేస్తాడు? అంతా కూడా భావిస్తూ ఉంటాడు. రవికాంక్షనిది కవికాంక్షగలడు అని చెప్పి ఒక సామెత ఉంది మనకు. అంటే భావనా శక్తి చాలా గొప్పది. అది సరస్వతి అనుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుంది. ఆ భావన శక్తి ఉన్న వాళ్ళు భగవంతుని గురించి భావన చేసి ఆనందంలో తన్మయత్వంతో మునిగిపోతారు. వాళ్ళకి మామూలు వ్యక్తులకు ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశో అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే అని ఊరికే పాడాం. మామూలు వ్యక్తి పాడతాడు, గురువు గారు చెప్పేది పాడతాడు. భావుకుడు ఏం చేస్తాడంటే శుక్లాంబరధరం తెల్లని అంబరములను ధరించినవాడా విష్ణు విశ్వమంతా వ్యాపించినవాడా చతుర్భుజం 4 చేతులు కలవాడా. ఇలా ఆ అర్థాన్ని భావన చేస్తూ దర్శిస్తూ ఎప్పుడైతే నువ్వు అర్థాన్ని భావన చేస్తావో దర్శిస్తావో ఆనందం దానంతటికి అదే వస్తుంది. ఇప్పుడు ఒక ఫార్మర్కి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నాం అనుకో, వాడు ఏమంటాడు వాట్ ఈస్ దిస్ అంతే కదా, వాడికి రాముడు అంటే తెలియదు. మరి అదే ఒక రామభక్తుడికి ఇది అంటే అబ్బా అని ఆనందిస్తాడు, రాముడి గురించి తెలిసిన రామభక్తుడికి. అదే ఆంజనేయ స్వామి అయితే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి భాష్వారి పరిపూర్ణలోచనం. అంటే ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ ఆంజనేయ స్వామి వలవల ఆనంద భాష్పాలు రాలుస్తూ వింటాడు. ఆంజనేయ స్వామికి మనకు తేడా ఏంటి? మనం రాముడి గురించి వింటే ఆహా శ్రీరాముడి గురించి పాడుతున్నాడు బాగుంది సొంత అంతే. ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు? ఆనంద భాష్యాలు వర్షిస్తుంటాడు. ఆయనకు మనకు ఏమిటి తేడా? రాముణ్ణి ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు అంటే రామనామం వినగానే ఆనందంతో పరవశించిపోయి అంతగా ప్రేమిస్తున్నాడు, మనం అంతగా ప్రేమించలేకపోతాం. అదే ఇంగ్లీష్ వారికి చెప్తే ఏమంటాడు? వాట్ ఇస్ దిస్ రామ, హూ ఈజ్ రామ అంటాడు. కారణం దాని యొక్క భావం తెలియకపోవడం వల్ల, దానికి సంబంధించిన విషయం తెలియకపోవడం వల్ల. కాబట్టి విషయం తెలుసుకొని దానికి సంబంధించిన ఆనందానుభూతిని అనుభవిస్తూ ముందుకు వెళ్ళడమే భావన భక్తి. ఆ భక్తిని మనం సాధన చేయాలి. అంటే సాధన ఎక్కడ మొదలు పెట్టాలి? అర్థం తెలుసుకోవాలి. ఒక శ్లోకం, ఒక పదం, ఒక పేర చెప్పబడిన దాన్ని విచారించి విచారించి దాని భావాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళితే నువ్వు భక్తుడిగా భక్తురాలిగా పరిణితి చెందుతావు. కేవలం చదువుకుంటూ వెళ్ళిపోతే ఎన్నిసార్లు చదివినా ఏమీ రాదు అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ రాముడి జననం. అయ్యా ఈ రామనామానికి వచ్చినటువంటి ఆ గొప్ప శక్తి ఎలా వచ్చిందంటే, ఎందుకంటే మనందరికీ తెలుసు తారక మంత్రం ఏమిటయ్యా అంటే రామ. ఒక్క రామనామం జపించడం ద్వారా మాత్రమే మనిషి తరిస్తాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు అని సకల శాస్త్రాలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి. మరి రామనామానికి అంత శక్తి ఎలా వచ్చింది? రామనామం యొక్క శక్తి అంటే ఏం చెప్తాం, ఎంతని చెప్తాం? మరా 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 అని జపించినటువంటి ఒక దొంగవాడు మహర్షి అయిపోయి రాముని చరిత్రను రాసే స్థాయికి వెళ్ళాడు అని అంటే రామనామాన్ని తిప్పి పలికితేనే అంత శక్తి అంత ప్రభావం ఉంది. అంటే రామనామాన్ని ఉన్నదున్నట్టుగా రామ రామ అంటే ఎంత శక్తి వస్తుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. మహాత్ములు చెప్పినట్టుగా రాముడికి ఆ రామనామానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు రాముడి పేరు అనేది ఎలా పెట్టాడు వశిష్ఠుడు అంటే రామనామము రాముడు జన్మించక ముందే ఉంది. అది ఎక్కడ ఉందయ్యా అంటే వేదాలలో ఉంది అంటారు. రామనామం అగ్ని బీజం అంటారు. రామ అనగానే విస్ఫోటనం జరుగుతుంది, విస్ఫోటనం వల్ల జ్ఞానోదయం లభిస్తుంది, భక్తి లభిస్తుంది అంటారు. కాబట్టి ఆ రామనామము వేదాల్లో నుంచి తీసుకోబడింది కాబట్టి దానికి అంత శక్తి వచ్చింది. ఇంకా మరొక మహాత్ముడు చెప్పారు, బహుశా సత్యసాయిబాబు గారు అనుకుంటున్నాను, నా జ్ఞాపకం ఉన్నంత వరకు. నారాయణ
అంటే వీళ్ళు పైన ఉంటారు, నారాయణుడు శివుడు పైన త్రిలోకాల్లో ఉంటారు, కింద రాముడు కిందికి వచ్చాడు. నారాయణ వైకుంఠంలో ఉంటాడు. ఆయన నారాయణలోంచి రా అనే పదాన్ని తీసుకొని, నమశివాయలో నుంచి మా అనే పదాన్ని తీసుకొని ఆ రెండు జోడిస్తే వచ్చిందే రామ. అంటే శివకేశవుల శక్తి రాముని యొక్క స్వరూపంగా మనకు లభించింది. అందుకే రామనామానికి అంతటి శక్తి వచ్చింది చెప్తారు. అందుకనే సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది, కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది అంటే కారణం ఏమిటంటే, అంటే మనకు పురాణాలు ఏం చెప్తున్నాయంటే, కాశీలో చనిపోయిన వ్యక్తి చెవిలో, అంటే చనిపోయిన తర్వాత ఆ ఆత్మ చెవిలో పరమేశ్వరుడు ఇందాక మనం చదువుకున్న శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రం చదువుతారంట చెవిలో శివయ్య. దాని ద్వారా ఆ భక్తుడు మోక్షాన్ని పొందుతాడు. ఇంకా రామనామానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటయ్యా అంటే, విష్ణు సహస్రనామం పారాయణం అంతా చేసిన తర్వాత దాని యొక్క గొప్పతనాన్ని విన్న తర్వాత పార్వతీమాత పరమేశ్వరుని అడిగింది, అయ్యా ఈ విష్ణు సహస్రనామం ఇంత పెద్దగా ఇంత విస్తారంగా ఉంది కదా, ఈ కలికాలంలో మానవులు 2-3 పేజీలు చదవడానికి కూడా ఓపిక ఉండదు కదా, అందులో ఈ శ్లోకాలు ఇంత కష్టంగా ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఇవి చదివేటప్పుడు దీని యొక్క ప్రభావాన్ని తెలుసుకునేటప్పుడు ఫలితం పొందేటప్పుడు అని పార్వతీదేవి పరమేశ్వరుని సులభోపాయం ఏదన్నా చెప్పవయ్యా అని అడిగితే, అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, ఇదే శ్లోకం చెప్పాడు. శ్రీరామ రామ రామేతి రమే శ్లోకం చెప్పి దీన్ని 3 సార్లు చదివితే విష్ణు సహస్రనామం పారాయణం చేసిన ఫలితం వస్తుందని చెప్పాడండి. దీన్ని బట్టి చూడండి రామనామానికి ఎంతటి శక్తి ఉంది, ఎంత గొప్ప దాని యొక్క ప్రభావం ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇలా రామనామం గురించి ఎంత చెప్పినా అది ఇంకా తక్కువే అవుతుంది. నాకు టైం చెప్పండి, 8 గంటలకు ఆఫ్ చేస్తాను. ఎంతుంది ఈ టైం ఎంత? 7:30 ఆఫ్ చేస్తారు. ఎంతైంది? ఇంకా ఉంది. ఓకే, సంతోషం 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 చాలా బాగా అందరూ బాగా శ్రద్ధగా వింటున్నారు. మీ అందరికీ మరొకసారి చప్పట్లు మీరే కొట్టుకున్నారు. ఎందుకంటే ఇలాంటి రామాయణం భారతం భాగవతాన్ని వినడానికి ఇంతమంది రావడం, ఇంత శ్రద్ధగా కూర్చోవడం, ఈ రోజుల్లో టీవీ పెడితే చాలు ప్రపంచంలో ఎక్కడికే తీసుకెళ్ళిపోతారు మనని. వాటన్నిటినీ వదులుకొని ఇక్కడికి వచ్చి రామాయణం వినాలి, రామనామం గొప్పతనం వినాలి అన్నారంటే మీ జన్మధన్యం. ఈ యొక్క ఆ బీజం అనేది మనని ఖచ్చితంగా పరమాత్మ వైపు తీసుకెళ్తుంది. పక్కనే రామాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు, అందరూ ఉన్నారు మనల్ని తరింప చేయడానికి. మీరు ఎప్పుడొస్తారా మిమ్మల్ని అనుగ్రహించడానికి మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం, మీరు ఎవరు రారేమిట్రా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉన్నారు. మనమే రావాలి, వస్తే చాలు వాళ్ళ చూపు మన మీద పడుతుంది, మనం తరిస్తాం. ఇక రాముడు పురుషోత్తముడు. ఇటువంటి రామాయణాన్ని మరి ఇంత అద్భుతమైనటువంటి రామనామ మహిమను రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షికి సంబంధించిన, అంటే రామనామం వైపు వెళ్ళేసరికి నేను వాల్మీకిని మర్చిపోయి వెళ్ళిపోయా. మొట్టమొదటే వాల్మీకి గారిని తలుచుకోవాలి, కానీ ఆ ఫ్లో అలా 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 రాముడి గురించి వెళ్ళిపోయింది. మరి ఇంతటి మహత్తరమైనటువంటి రామకావ్యాన్ని రచించిన ఆ యొక్క వాల్మీకి గారి గురించి ఒక్కసారి మనం తలుచుకుంటే, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఈ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి ఎటువంటి వాడు? దారితోటి దొంగ. ఆయన కథ కూడా తెలుసుకుంటే మనకు కాస్త వైరాగ్యం వస్తుంది. ఆయన దారితోపుడు దొంగ, అడవిలో వచ్చిపోయి వాళ్ళు దొంగతనం చేసి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని అన్నీ లాక్కొని వెళ్ళి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఒకసారి పాపం ఆయన అదృష్టం పడి నారద మహర్షి అటు నుంచి వెళ్తుంటే ఆయన పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని, నీ దగ్గర డబ్బులు ఏమన్నా ఉంటే, నా దగ్గర డబ్బులు ఏమైనా ఉంటాయరా, నారాయణ తప్ప ఏమీ ఉండదు, అలా ఏం కుదరదు, ఆ తమ్ముడు ఏదో ఉంది బాగుందంటే ఇచ్చేసి అంటాడు.
ఇచ్చేస్తాను రా కానీ అబ్బాయి, నువ్వు అసలు ఎందుకు ఇలా దొంగతనాల మీద ఆధారపడి బతుకుతున్నావు? ఏదైనా పని చేసుకొని బతుకుచ్చు కదా. అవన్నీ మాటలు చెప్పొద్దు నాకు. దొంగతనం మా కుల వృత్తి అనాదిగా వస్తుంది, దోచుకోవడం. కాబట్టి నేను ఈ వృత్తిని స్వీకరించాను, నాకేం కబుర్లు చెప్పొద్దు, ఇచ్చేసే. అలా కాదు కానీ నువ్వు ఈ పని చేయడం వల్ల నీకు చాలా పాపం వస్తుందిరా. ఆ పాప ఫలితంగా నువ్వు భవిష్యత్తులో చాలా రోగాలు అనుభవించాల్సి వస్తుంది, కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఈ సందర్భంగా మంచి మాట కూడా చెప్పుకున్నాం, ఎందుకంటే అదృష్టం అంటే మనం మారిపోవచ్చు. మానవ జన్మ మొత్తం కూడా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది. మంచి చేసిన వాడికి మంచి ఫలితాలు వస్తాయి, చెడు చేసిన వాడికి చెడు ఫలితాలు వస్తాయి. ఏమండి, మేము బాగా దోచుకుంటున్నాం, అన్యాయంగా సంపాదించుకుంటున్నాం, లేదా దౌర్జన్యం చేస్తున్నాం, మనుషుల్ని కొడుతున్నాం, తిడుతున్నాం, బాగా హ్యాపీగా ఉన్నాం కదండి, బిల్డింగులు బ్రహ్మాండంగా లేచిపోతున్నాయి, స్థలాలు పొలాలు అన్నీ సంపాదించుకుంటున్నాం, మీరు చెప్పే ఏం జరగట్లేదే అని అడగొచ్చు. ఎందుకని కలిప్రభావం కదా, అలాంటివి జరుగుతున్నాయి అన్నీ. కానీ ఇది ఎలా ఉంటుందయ్యా అంటే వీటికి ఎప్పుడో ఒకప్పుడు జడ్జిమెంట్ వస్తుంది. మామూలుగా ఇప్పుడు కోర్టులలో కూడా 10-20 సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి కేసులు. అంత మాత్రం చేత నీకు శిక్ష పడదనుకుంటే అలాగా పడ్డప్పుడు పడుతుంది. అలాగే దైవం అనే కోర్టులో శిక్ష రెడీగా ఉంటుంది, అది ఖచ్చితంగా వస్తుంది. ఎవరు చూసినా చూడకున్నా భగవంతుడు చూస్తున్నాడు మనం చేసే పనులను. కాబట్టి ఆ దేవుడు చూస్తున్నాడనే దృష్టితో ఒళ్ళు దగ్గర పెట్టుకొని తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా ఎవరు జీవిస్తే వారి భవిష్యత్తు జీవితం అద్భుతంగా ఉంటుంది. వారి సంసారం, పిల్లలు అద్భుతంగా ఉంటారు. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా మాకేం జరగట్లేదండి అని పొరపాటును కూడా నిర్లక్ష్యం చేయవకండి. కర్మ సిద్ధాంతం మీద ఆధారపడింది కాబట్టి దీన్ని కర్మభూమి అన్నారు. ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుంది? ఈ కలికాలంలో ధర్మంగా, నీతిగా, న్యాయంగా జీవించడం చాలా కష్టం. కానీ జీవించకపోతే చాలా అంతకంటే 100 రెట్ల నష్టం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన యొక్క కర్మలు చేసే విధానం మార్చుకోవాలని చెప్పి ఒక రిక్వెస్ట్. దీంట్లోకి వెళ్తే మళ్ళీ చాలాసేపు దానికి అయిపోతుంది కానీ చెప్పట్లేదు. ఒకటే కర్మ సిద్ధాంతం. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కర్మ సిద్ధాంతాన్ని సాక్షాత్తు పరమాత్మ కూడా అంగీకరించి అనుభవించాడు. మీకు అర్థం కావాలంటే శ్రీరామచంద్రమూర్తి వాలిని చెట్టు చాటు నుంచి చంపడం అనేది తప్పు, నేరం అని చెప్పి, అన్యాయం అని చెప్పి వాల్మీకి మరణించాడు. కానీ అది ధర్మమే అని చెప్పి రామభద్రుడు వాదించాడు, చెప్పాడు. కానీ దాంట్లో కూడా ఎక్కడో కొద్దిగా అన్యాయం అనేది ఉంది. అందుకని ఆయన శ్రీకృష్ణ అవతారంలో వాలి బోయవాడుగా జన్మించి కృష్ణ నిర్యాణం సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెట్టు దగ్గర కూర్చొని బొటనవేలు ఇలా ఇలా అంటూ ఉంటే అదేదో జింక పిల్ల తల అనుకొని ఆ బోయవాడు బాణం వేస్తే కృష్ణుడికి బొటనవేలుకి తగిలి ఆయన నిర్యాణం చెందాడు. అంటే కర్మ ఫలితాన్ని రామచంద్రుడు కూడా కృష్ణ అవతారంలో స్వీకరించాడు. అంటే ఇక మన పరిస్థితి ఏమిటి అని అర్థం చేసుకోండి. ఏమండి, నాకు కావాల్సిన కోట్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా ఇంట్లో మా పిల్లలకు అనారోగ్యాలు ఉన్నాయి, ఎవరికి ఆరోగ్యం బాగాలేదు, నా భార్యకి ఆరోగ్యం బాగాలేదు, నా పిల్లలు బాగుపడలేదు, చదవట్లేదు, వాడు గాలికి తిరుగుతున్నాడు. ఇలాంటి ఎన్నో మనం చూస్తున్నాం సమాజంలో, అన్నీ ఉన్న వాళ్ళ ఇంట్లో. అవే కర్మఫలాలు సుమా. అవి ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు ఇలా పెద్ద రోగం నాకు వచ్చింది, లేదా మా వాళ్ళకు వచ్చింది, పిల్లలకు వచ్చింది, జబ్బులు వచ్చాయి, లేకపోతే కష్టాలు వచ్చాయి, వాడు చదవట్లేదు, గాలికి తిరుగుతున్నాడు, చెడ్డ పనులు చేస్తున్నాడు, ఊళ్ళో అంతా చెడ్డ పేరు తెస్తున్నాడు. వీటికి కారణం ఏమిటి అని ఎవరు ఆలోచించరు. కారణం ఆలోచిస్తే తెలిసేది నువ్వు చేసిన కర్మలే. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతాన్ని బాగా గుర్తు పెట్టుకొని మనం జీవించడం నేర్చుకుంటే ఈ సత్సంగం అయిపోయిన తర్వాత రేపు పొద్దు నుంచి మనం చాలా మంచిగా జీవించే అవకాశం ఉంటుంది. ఏమండి, ఈ కర్మలన్నీ పెద్ద పెద్ద పాపాలు, తప్పులు చేసే వాళ్ళకే కదా అని అనుకోవాకండి. ఇంట్లో అన్యాయంగా భార్య మీద నోరు పారేసుకున్నా, ఇంట్లో గయ్యాలి గంపగా భర్తను సతాయిస్తూ ఉన్నా, అత్తామామల్ని సరిగ్గా చూసుకోకుండా నిర్లక్ష్యం చేసినా, ఇంటికి వచ్చిన కోడల్ని తల్లిదండ్రులలాగా ప్రేమగా చూసుకోకుండా కట్నకానుకలు తెలియదని సతాయించినా, నేను అత్తని కాబట్టి ఏమైనా అంటానని అహంకరించి నోటుకొచ్చినట్టు మాట్లాడినా, నువ్వు ముసల్దాని అయిపోయావు కాబట్టి నాది పెత్తనం కాబట్టి నేనేమైనా అంటానని ఏమి అనుకున్నా, నేను మగవాడిని సంపాదిస్తున్నాను కాబట్టి నేను అన్నట్టుగా నోరు ముసుగులు పడంలోని మొగుడు దౌర్జన్యం, ఇవన్నీ కర్మఫలాలు. మా ఇంట్లోనే ఉన్నారండి బాబు, బాగా పెత్తనం చెలాయించిన మొగుళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ముసలోళ్ళు అయితే కాలు చేతులు అడుగు మంచం మీద పడుకొని భార్యకి చూసుకుంటూ టీ ఇస్తావా, కాఫీ ఏమి ఇవ్వాలా, టీ కాఫీ నీ ముఖం ఒక్క రోజున ప్రేమగా చూస్తాలే కూర్చో అంటే, ఒరే
నా మాట ఎవడు వినట్లేదురా, మంచాల మీద పడిపోయాను కాబట్టి నా మాటే లెక్క చేయట్లేదు. మరి బాగున్నప్పుడు ఏమన్నా ఎప్పుడైనా భార్యను బాగా చూసుకున్నావా? ఇవన్నీ వస్తాయి. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా ప్రేమగా అందరితో ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడున్నాను? వాల్మీకి నారదుడు అప్పుడు చెప్పాడు, ఒరే అబ్బాయి ఇవన్నీ సరే ఇస్తానులే కానీ ఓ మాట విను, నువ్వు చేసే ఈ పాపకర్మలన్నిటికీ భవిష్యత్తులో కర్మఫలం అనుభవించాల్సి వస్తుంది. రోగాలు రెస్టులు వస్తాయి, కాలు చేతులు పడిపోతాయి. అవునా? పాపం అనేది ఒకటి ఉందా? పాప ఫలితాలు వస్తాయా? నాకు తెలియదు స్వామి, ఇంతవరకు ఎవరు చెప్పలేదే, అందుకే చెప్తున్నాను రా బాబు. ఆ వచ్చే పాపం ఏదో వస్తుంది, తప్పకుండా నీకేం తప్పించుకోలేవు. మరి ఇవన్నీ నీ కుటుంబం కోసం, భార్య పిల్లల కోసం చేసావు కదా, వెళ్ళి వాళ్ళని ఒకసారి అడుగు, ఇంతకాలం మిమ్మల్ని పోషించడానికి నీ పాపాలన్నీ చేశాను, వాటిల్లో పర్సంటేజ్ మీరు ఎవరన్నా కొంత తీసుకుంటారా అని అడిగి రాపు అని చెప్తే, పాపం ఆ వాల్మీకి వెళ్ళి కుటుంబాన్ని అడిగాడు, ఏమే ఇంతకాలం మిమ్మల్ని పోషిస్తున్నాను, ఈ దారి దోపిడి దొంగతనం చేసి అదంతా పాపం అంట, రేపు నాకు ఆ పాప ఫలితం వచ్చినప్పుడు మీరు కూడా కొంత తీసుకుంటారా అని అడిగితే, మాకేం పట్టింది, పెళ్లి చేసుకున్నవాడికి సాకాల్సిన బాధ్యత నీకుంది, భర్త అంటే భరించేవాడని శాస్త్రం చెప్పింది, కాబట్టి భరించడం నీ బాధ్యత, పోషించడం నీ బాధ్యత, ఆ పాపం అంతా మీదే, మాకేం సంబంధం లేదు. దానితో ఆయన జ్ఞానోదయం అయింది. అప్పుడు వచ్చి స్వామి అని కాళ్ళ మీద పడి, నాకు ఏమిటి పరిస్థితి, నేను ఎలా బయటపడాలి, దీంట్లో నివారణోపాయం చెప్పండి అంటే, చూసావా, చేసిందేమో నువ్వు, అనుభవించిందేమో వాళ్ళు, పాపమేమో నీది, ఇలా ఉంటుందిరా ఈ సంసారం, అందుకని ఇవన్నీ వదిలే. సరే, ఇంతవరకు చేసిన పాపాలు పోవడం ఎట్లాగా? అప్పుడు రామనామం బోధించాలనుకున్నాడు. కానీ మంత్రం కానీ నామం కానీ అనర్హులకు బోధించకూడదు అని శాస్త్రం ఉంది. ఎవరికి పడితే వాళ్ళకు బోధించకూడదు. వాడికి అర్హత ఉండాలి, ఆ శ్రద్ధ ఉండాలి, ఆ భక్తి ఉండాలి, ఆ పవిత్రత ఉండాలి. దాన్ని జపించడానికి కావలసిన అర్హతలు ఉంటేనే చెప్పాలి. శాస్త్రం తెలిసినవాడు కాబట్టి నారదుడు దాన్ని యథాతథంగా చెప్తే దోషం వస్తుంది కాబట్టి తిప్పి చెప్పాడు. తెలివిగలవాడు నారదుడు, అంత తెలివిగల ఎవరు కూడా అంత తెలివి కాబట్టి మరా అన్నాడు. ఎంత తెలివండి! మర అంటే చివరికి అది రామ అయిపోద్ది ఆయనకి, కాబట్టి ఆ జ్ఞానం ఉంది. అందుకే సద్గురువు ఆయన కూడా, నారద మహర్షి సద్గురువు కాబట్టి మర అన్నాడు. అప్పుడు శాస్త్రానికి విరుద్ధంగా చెప్పలేదు, రామనామం చెప్పలేదు, ఆయన మర అని చెప్పాడు. ఇక ఈయన మొదలు పెట్టాడు, మరా 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 మరా, రామ అయిపోయింది. అలా అనన్యంగా అనంతంగా జపిస్తూ పోతుంటే ఆయన మీద పుట్టలు పెరిగి, ఆయన కనపడినంతగా పుట్టలు పెరిగిపోయే పుట్టల్ని వాల్మీకం అంటారంట. ఆ పుట్టలలో నుంచి ఉద్భవించిన వాడు, తిరిగి జన్మించిన వాడు. అంటే ఈ తపస్సు అనేది ఎలా ఉంటుందని చెప్తారంటే, ఆ నామజపంలోంచి తపం చేసి 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 చివరికి ఏమైంది, ఆహారం లేదు, శరీరం మొత్తం చచ్చిపోయింది. శరీరంలో ఉన్న ప్రతి కండరం పూర్తిగా బలహీనమైపోయి చచ్చిపోయి, చర్మం అంతా నశించిపోయి, తపస్సులో చెప్తారు. ఈ విధంగా తపస్సు చేసిన ఒక గొప్ప సాధకుడి పేరు సిద్ధయ్య గారు జన్మెత్తారు. మళ్ళీ ఆ సిద్ధయ్య గారు జన్మెత్తిన తర్వాత ఆయన మా కదలివనం, శ్రీశైలం కదలివనంలో తపస్సు చేశారని చెప్తారు. ఆ తపస్సు చేయగా చేయగా ఎంతటి స్థాయికి వెళ్తుందంటే, ఈ శరీరం మొత్తం కూడా నశించి కృషించి నశించి అది కనపడకుండా వెళ్ళిపోతుంది, ఆత్మ కూడా చచ్చిపోతుంది. అంటే శరీరం ఉన్నటువంటి పాపం సంబంధించినది మొత్తం చనిపోయి అమృత బిందువు పుడుతుంది. అమృత బిందువు పుట్టి ఈ పాప శరీరం అంతా కూడా నశించిన తర్వాత కొత్త శరీరం వస్తుంది. ఆ కొత్త శరీరమే వాల్మీకిగా పిలువబడింది. ఆయన ఎంత శక్తివంతుడయ్యాడు అంటే, బ్రహ్మగారు వచ్చేసి, నాయన నువ్వు రామాయణం రచించు అని అంటే, నాకేం తెలుసు రామాయణం అంటే, నువ్వు ఏమనుకుంటే అదే రామాయణంలో జరుగుతుంది అన్నాడంట. అంత శక్తి ఇచ్చాడు. అంటే వాల్మీకి ఏదైతే అనుకొని రాస్తాడో అది రామాయణంలో జరిగిపోవాల్సిందే. రామాయణం జరిగిపోయిన తర్వాత రాశాడని కొంతమంది అంటారు. రామాయణం జరగకముందే ఈయన రామాయణం రాస్తే ఈయన రాసిన రామాయణమే తిరిగి జరిగింది అని కొంతమంది అంటారు. అంతటి ప్రభావం, అంతటి శక్తి వాల్మీకి. ఆ యొక్క రామశబ్దాన్ని రాముడు పుట్టక ముందే జపించి తిప్పి చదివితేనే అంతటి మహాఫలితం వచ్చిందంటే, అటువంటి రామనామాన్ని మనం రోజుకి ఎంతమంది చదువుతున్నాం, ఎంతమంది జపిస్తున్నాం? రాముని మర్చిపోయాం, కృష్ణుని మర్చిపోయాం. మళ్ళీ ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి బలంగా గుర్తు చేస్తే కానీ మన గుర్తు రావట్లేదు. కాబట్టి అమ్మలారా, అక్కలారా, పెద్దలు అందరూ 50, 60, 70 అమ్మలు
ఒకటేనండి, మనందరికీ 50 దాటిందంటే ఇంకా సెకండ్ స్టేజ్లోకి వచ్చిందంటే రివర్స్ గేర్. ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కనీసం ఈ దశలో అయినా భగవంతుడి వైపు మనసు తిప్పి లౌకిక వ్యవహారాలకు తిలోదకాలు ఇచ్చి పక్కింటి వ్యవహారాలు, ఎదురింటి వ్యవహారాలు, రాజకీయాలు, పనికిరాని అనేకమైన లోకంలో ఉన్న విషయాలు మాట్లాడడం తగ్గించుకొని టీవీ, సెల్ ఫోను 24 గంటలు దాన్నే పట్టుకొని, అది మన పాపాన్ని తీసేస్తుందో తెలియదు, సెల్ ఫోన్ పుణ్యాన్ని ఇస్తుందో తెలియదు, మన పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఇస్తుందో తెలియదు, మనకు బాగా సంపాదించి పెడుతుందో తెలియదు, కానీ 24 గంటలు అది మన సమయాన్ని తినేస్తూ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకు ఉపయోగపడుతుందో, మన కర్మఫలాలు తొలగిస్తుందో, పుణ్యకర్మలు ప్రసాదిస్తుందో, మనకు మోక్షాన్ని కూడా ఇస్తుందో అటువంటి భగవద్భక్తిని అస్సలు పూర్తిగా వదిలేసి ఏదైతే మనకు పాపాన్ని ఇస్తుందో లేదా ఏమీ ఇవ్వదో, టైం వేస్ట్ చేస్తుందో దానికే సమయం అంతా ఇస్తూ గడుపుతున్నటువంటి జీవితాలు మనవి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, నేను పెద్ద అధికారిని, ఒక ప్రపంచానికి అధికారిని అండి. ఒక పెద్ద విమానం, సొంత విమానం ఎక్కిపోతున్నానండి ఆకాశంలో. ఏంటి, కొన్ని వేల లక్షల కోట్లు ఉన్నాయి, నేను ఒక ప్రపంచాధినేతని, ఫ్లైట్లో పోతున్నాను. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ కాకుండా అతని డబ్బులు కాపాడతాయా, అతని అధికారం కాపాడుతుందా? కాపాడగలిగిన వాడు ఎవడు? దేవుడు. మరి మన కుటుంబ సభ్యులు ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, భర్త ఉంది, అత్తమావులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళు బస్సులో పోతుంటారు, కారులో పోతుంటారు. వీళ్లకు వాళ్ళ కర్మానుసారంగా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరగాలని రాసి పెట్టుంటే నీ డబ్బు, నీ అధికారం, నీ మంది మార్బలం కాపాడుతుందా? కాపాడదు. ఎవరు కాపాడేది? భగవంతుడు. ఇవన్నీ తెలిసిన తర్వాత భగవంతుడికి ఎంత సమయం కేటాయిస్తున్నావు, ఇవన్నీ సంపాదించుకోవడానికి ఎంత కేటాయిస్తున్నావు అంటే ఎందుకు పనికిరాని వాటికే టైం కేటాయిస్తున్నాం, కానీ ఆయనకు మాత్రం సమయం, టైం ఉండట్లేదు సార్. పుస్తకం చదవదామంటే అసలు టైమే ఉండట్లేదు, గుడికి వెళ్దామంటే టైం ఉండట్లేదు, బుక్ చదవమంటే టైం ఉండట్లేదు, ధ్యానం చేద్దామంటే టైం ఉండట్లేదు, భజన చేద్దామంటే టైం ఉండట్లేదు, నామస్మరణ చేద్దామంటే టైం ఉండట్లేదు. నంద్యాల చుట్టుపక్కల ఎక్కడ స్థలాలు కొంటే ఎంత రేట్లు పెరుగుతాయో దానికి కావాల్సినంత టైం ఉంటుంది. అంటే ఎప్పుడు ఎంత సంపాదిస్తే, ఎక్కడ చేస్తే ఎంత వస్తుంది, దానికి టైం ఉంటుంది. రోజులు అక్కడే పొలాల్లో పడి అక్కడే పడుకొని అంచనాలు వేయమంటే, లెక్కలు వేసుకోమంటే వేసుకుంటాము. కానీ భగవంతుడికి ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కాపాడే భగవంతుడికి సమయం ఇవ్వడానికి లేదు. ఇది కదా మాయ అంటే, ఇది కదా అజ్ఞానం అంటే. కాబట్టి మీరు ఇప్పుడు తెలిసింది కదా, రోజులో ఎక్కువ సమయం భగవంతుడిని కేటాయిద్దాం. గుర్తు పెట్టుకొని, వీలైతే చేసేది సేవ కాదు, వీలు చేసుకొని చేసేది సేవ అంటారు. కుదిరితే టైం ఇవ్వడం కాదు, కుదిరించుకొని ఇచ్చేది టైం. కాబట్టి భగవంతుడికి మనం సమయాన్ని ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓ భగవంతుడా, నాకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చావు, శరీరాన్ని ఇచ్చావు, తినడానికి 3 పూట్ల తిండి ఇచ్చావు, ఉండడానికి ఇల్లు ఇచ్చావు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చావు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి, మాకు చాలా ఇచ్చావయ్యా అని రోజుకు ఒక్కసారైనా భగవంతుడికి నేను రోజుకొక్కసారి కృతజ్ఞత చెప్తున్నాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. కృతజ్ఞత చెప్పాలి. సత్యం, అబద్ధం చెప్పొద్దండి. సత్యపీఠం ఇది. దేవుడు హృదయంలో ఉండి చూస్తుంటాడు. ఎందుకంటే చాలా కష్టమైన సాధన, అందరూ చేయలేరు. దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. మాకు చాలా ఇచ్చావయ్యా, మాకు ఐశ్వర్యం ఇచ్చావు, ఆనందం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, శరీరం మంచి, తినడానికి తిండి, ఇవే కదండి ముఖ్యం. బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ఈ 3 మనందరికీ అవన్నీ ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. ఇంకా 7 అంతస్తుల మేడ కావాలి, అవి వేరే సంగతి, అవి వదిలేద్దాం. ఈ 3 నాకు లోటు లేకుండా ఇచ్చావయ్యా, నీకు ధన్యవాదాలయ్యా అని కృతజ్ఞతలు చెప్పేవాళ్ళు 1% కూడా. ఎందుకంటే దానికి అది చెప్పాలంటే చాలా జ్ఞానం కావాలి. దేవుడా నాకు అది కావాలి, ఇది కావాలి, మా ఆయనకి ప్రమోషన్ కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, మా పిల్లలకు మంచి పెళ్ళిళ్ళు కావాలి, బాగా చదువుకోవాలి, అమెరికా వెళ్ళాలి, కెనడా వెళ్ళాలి, అక్కడికి ఈ లిస్టు కావాలంటే మనం చెప్తాం, కానీ మనకిచ్చిన దానికి కృతజ్ఞత చెప్పడం మాత్రం మనం చెయ్యం. రేపటి నుంచి అలవాటు చేసుకోండి. రోజుకు 3 సార్లు 4 సార్లు తింటున్నాం కాబట్టి ఆ 3 సార్లు అయ్యా
తినడానికి మాకు తిండి ఇచ్చావు, కట్టుకోవడానికి పట్టించావు, ఉండడానికి ఇల్లు ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీకు అనేక అనేక నమస్కారాలు. బాగా ఆలోచించండి, ఇవేవీ లేని వాళ్ళు మనము ఊర్లో తిరుగుతుంటే 100 మంది కనపడుతున్నారు రోడ్ల పక్కన అడుక్కు తింటూ. వాడితో పోల్చుకున్నప్పుడు మనకి ఎంత ఇచ్చాడు? మనం ఎంతసేపు కూడా మనకంటే ఎక్కువ ఇచ్చిన వాడిని చూసుకొని నాకేంటయ్యా ఇంకా తక్కువ ఇచ్చావు, అంత ఎప్పుడు ఇస్తావు అని అడగడం నేర్చుకున్నామే. కానీ మనకంటే తక్కువ ఉన్నవాడిని, రోడ్ల మీద అడుక్కు తింటున్న వాడిని, అనారోగ్యంతో పాడైపోయిన వాడిని, వాడితో పోల్చుకున్నప్పుడు మనం ఎంత అదృష్టవంతులం. ఎందుకు భగవంతుడికి కృతజ్ఞత చెప్పకూడదు? కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ భగవంతుడికి రోజుకు 4 సార్లు ప్రార్థనతో పాటు కృతజ్ఞత చెప్పినప్పుడే మనం నిజమైనటువంటి మనుషులను కాగలుగుతాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా రామనామ ప్రభావంలో వాల్మీకి మహర్షి అయ్యాడు, రామాయణం రచించాడు. ఆయన రాసిన రామాయణాన్ని విచిత్రం ఏంటంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిపోయింది రామాయణం. ఇప్పటికీ కూడా రామనామం అంటే మన ఒళ్ళు పులకరిస్తుంది. ఇప్పటికి కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంత ఆనందంగా పలకగలుగుతుంది. ఏ శబ్ద, ఆ నామంలో ఉన్నటువంటి, ఆ శబ్దంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి? లక్షల సంవత్సరాలు గడిచిపోయినా ఆ నామాన్ని మనం ఇంకా కదిలిస్తుంది, చైతన్యం కలిగిస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆత్మశక్తిని ఇస్తుంది, భక్తినిస్తుంది, ముక్తినిస్తుంది. అంటే అది కదా నామమహిమ. ఇప్పుడు కూడా పిల్లల పేర్లు పెడుతున్నారు. ఏం పెడుతున్నారో దేవుడికి తెలియదు. దేవుడు కూడా పలకలేడు ఇప్పుడు పెట్టే పేర్లు. దేవుడు కూడా పలకలేడు ఆ పేర్లు. ఎందుకు పెడుతున్నాడు? దాని అర్థం ఏంటి అంటే అప్పుడు చెప్తారు వాళ్ళు, దాని అర్థం ఏంటంటే ఇది అని. కానీ ఆ పేరు పిలవగానే అర్థం స్ఫురించేలా పెడితే తప్పే ఉంది. పెట్టకూడదు. మోడర్న్ అంటే అర్థం ఏంటంటే అర్థం కాకుండా జీవించడమే మోడర్న్. నాగరికత అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం లేకుండా జీవించడమే నాగరికత. అర్థం లేకుండా, అర్థం కాకుండా జీవిస్తే అది గొప్ప నాగరికత. అలాంటి పేర్లు పెట్టి అలాంటి సంస్కృతిలో మనం జీవిస్తున్నాం. ఇది ఎప్పుడు పోతుందో పోవాలి. మళ్ళీ రామ, మళ్ళీ కృష్ణ, మళ్ళీ గోపాల్, మళ్ళీ ఇలాంటి మధురమైన పేర్లు పెట్టే రోజులు రావాలని కోరుకుందాం. ఇక రామచంద్రుని ఈ యొక్క నారదుడు వాల్మీకి మహర్షిని దర్శించినప్పుడు రామాయణం రాయమని చెప్పినప్పుడు కొన్నిట్లలో బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా ఉంది రామాయణం రాయమని, కొన్నిట్లలో నారదుడు చెప్పినట్టుగా ఉంది. అప్పుడు ఈ వాల్మీకి అన్నాడంట నారదుడిని, అయ్యా నాకు ఇటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా అని అడిగాడు. ఎవరు, ఎటువంటి వ్యక్తి అని అడిగితే చెప్పాడు. చూడండి, గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాది, దృఢవ్రతుడు, సదాచార సంపన్నుడు, భూతదయగలవాడు, విద్వాంసుడు, సమర్థుడు, దర్శనీయుడు, ధైర్యశాలి, జితక్రోధుడు, జ్యుతిమంతుడు, అసూయలేనివాడు, ప్రేమ, క్షమ, పవిత్రత, స్థితప్రజ్ఞత, దేవతలను సైతం జయించగల శౌర్య పరాక్రమాలు గలవాడు ఈ భూమి మీద ఎక్కడైనా. అసలు ఈ పేర్లు విన్నామా మనం ఎప్పుడన్నా? మనం ఎక్కడన్నా వింటే స్వార్థపరుడు, దుర్మార్గుడు, అహంకారి, లోభి, ఇలాంటి పేర్లు ఉంటాం. కానీ ఈ పేర్లు ఎక్కడ బాబు? వీటిలో ఒక్కదానికి సంబంధించినటువంటి అర్హత కూడా లేని వ్యక్తుల సమూహంతో మనం జీవిస్తున్నాం. కానీ ఎటువంటి గుణాలు చెప్తున్నాడు? ఇటువంటి గుణాలు ఉన్న వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా అంటే అప్పుడు నారదుడు చెప్తాడు, ఉన్నాడయ్యా, ఒకే ఒక్కడు. ఆ ఒక్కడే శ్రీరామచంద్రుడు, దశరథుని కుమారుడు. ఆయన గుణాలు ఇన్ని చెప్పడానికి నలవి కాదు. ఇప్పుడు చెప్పిన సమస్త గుణాలు కూడా ఒక్క రామభద్రుల్లోనే మనకు కనిపిస్తాయి అని చెప్పాడు. ఉన్నాయా ఆయనలో ఈ గుణాలు? ఎలా ఉన్నావు చట్టకటగా చూద్దాం. ఇప్పటికీ చాలా సమయం అయింది కదా. గుణవంతుడు. ఏమిటయ్యా గుణాలంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఉన్నాయా లేవా, లేకపోతే సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేమ. ప్రేమ అంటే తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రేమ అంటే అమ్మాయిలను ప్రేమించడం కాదు. ప్రేమ అంటే ఆ ప్రేమ తెలిసిన వాళ్ళు. ఆ ప్రేమ అంటే నిష్కామ ప్రేమ. ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటిది ఆశించకుండా ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమించాలి. పువ్వు తీస్తాం, ప్రేమిస్తావా? ముక్కు కూడా పెట్టుకుంటావు, అయిపోయింది, దాన్ని ఆశించావు. అలా ఏమీ ఆశించకుండా ప్రేమించే ప్రేమని నిష్కామ ప్రేమ అంటారు. అది దైవ ప్రేమ. అటువంటి ప్రేమ రాముడి సొత్తు. దయ.
ఎక్కడైనా చిన్న బాధ ఇబ్బంది ఉందంటే వెంటనే హృదయం కరిగిపోతుంది. దయ, ఈ దయ మనకుందా? ఈ దయ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ఒక్క చిన్న ప్రాణికి కూడా హాని కలిగించరు. త్రికరణ శుద్ధిగా మాట ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, దేని ద్వారా కానీ ఎదుటి మనిషికి బాధ కలగకుండా జీవించడమే దయ. ఈ దయ ఉండాలి. ప్రతి ఒక్కరికి దయ అనే గుణం ఉండాలండి. ఈ గుణాలన్నీ రాముడి గుణాలు. నేను మొట్టమొదటి చెప్పినట్టుగానే రాముడిని పూజించడం అంటే ఆకారాన్ని పూజించడం కాదు, ఆయన గుణాలను పూజించడం, గుణాలను ఆరాధించడం, ఆ గుణాలను మనం ఇష్టపడి ఆచరించే ప్రయత్నం చేయడం. త్యాగం, ఏదైనా ఇతరులకు ఇవ్వాలి, ఇతరులకు ఇచ్చి వాళ్ళని ఆనందపరచాలి, ఇతరుల ఆనందం కోసం, ఇతరుల అవసరాలు తీర్చడం కోసం, ఇతరుల కష్టాలు తీర్చడం కోసం త్యాగం. సహనం, ఇతరులు బాధ పెట్టినా, నొప్పి కలిగించిన మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ఏ విధంగా సరే మనకు బాధ కలిగించినా సహనంతో తిరిగి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా జీవించగలిగితే అది సహనం. క్షమ, ఎవరైనా నీ యందు తప్పు చేస్తే, నేను బాధ పెడితే క్షమించగలడం రావాలి. ఆ క్షమించడం రాకనే మనం విద్వేషాలు పెంచుకుంటూ విడిపోయేదాకా వెళ్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని క్షమించడం రాకపోవడం వల్ల అదొక పెద్ద పౌరుషం అనుకుంటాం, అదొక పెద్ద పట్టుదల అనుకుంటాం, అది ఒక గొప్ప అనుకుంటాం. కానీ కాదు. క్షమ అనేది దైవ లక్షణం అండి, గుర్తుపెట్టుకోండి. మీ యందు ఎవరైనా అపరాధం చేస్తే, నష్టం కలిగిస్తే, కష్టం కలిగిస్తే వాళ్ళు వచ్చి క్షమించండి అంటే మీరు క్షమించడానికి సిద్ధంగా ఉంటే మీ యందు దేవుడు వసిస్తాడు. మీరు ఇతరులను క్షమిస్తే మీరు చేసిన పాపాల నుంచి భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కనుక క్షమ అనేది ఉండాలి. సేవ, ఇతరులకు సహాయం చేయడం. సమభావం, కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడడం. వివేకం, మంచి చెడు, ఏది పనికొస్తుంది, ఏది పనికిరాదు. మద్యపానం అనేది ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది, ఆర్థికంగా నాశనం చేస్తుంది, కుటుంబంలో సౌఖ్యం నాశనం చేస్తుంది, మన పరువు ప్రతిష్టలు నాశనం చేస్తుంది. కానీ దానికి పోయినంత ఎక్కువ మంది గుడికి వారానికి నెలకు ఒకసారి కూడా రాము, దానికి రోజు పోయే వాళ్ళు ఉంటారు, గుడి కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. మరి అది నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మానవుడు అంటేనే వివేకం, మానవుడు అంటేనే వివేకం. ఏది మంచి ఏది చెడు తెలుసుకొని మంచిని ఆచరించి చెడును వదిలేయడం. కానీ మద్యపానానికి అలవాటు పడ్డంతమంది, దాన్ని స్వీకరించినంతమంది ఈనాటి సమాజంలో మిగతా వాటికి దేన్ని ఇష్టపడరు. వివేకమే? వివేకం ఉందా? తర్వాత నన్ను వెంటబడి కొడతారు, నాకు తెలియదు. కానీ కాబట్టి వివేకము అనేది మానవుడి లక్షణం. ఆ లక్షణం వల్ల ఏం చేయాలి? మనకు పనికొచ్చేయి, మనకు ఉపయోగపడేవి, మన లాభం కలిగించేయి, ఆనందాన్ని కలిగించేయి, ఆరోగ్యాన్ని ఇచ్చేయి తీసుకోవాలి. అలా కానివన్నీ వదిలేయాలి. దాని పేరు వివేకం. వివేకం అంటేనే మనిషి. ఇవన్నీ సత్యాలు, ఆచరించిన సత్యాలు అంతే. ఒకవేళ నిజం కదా అనుకుంటే రేపు పొద్దున దాన్ని మనం పట్టుదలతో ఆచరించడం మొదలు పెడితే జీవితాలే మారిపోతాయి. సత్సంగం యొక్క ప్రయోజనం ఏమిటయ్యా అంటే మనిషి జీవితాన్ని మార్చగలుగుతుంది, మహాత్ముని చేయగలుగుతుంది, అవసరమైతే దైవాన్ని చేయగలుగుతుంది. అయితే విన్నదాన్ని, పట్టుకున్నదాన్ని వదిలిపెట్టకుండా ఆ క్షణమే ఎవరైతే సంకల్పం చేస్తారో వాళ్ళు దాన్ని సాధించగలుగుతారు. పెద్దల యందు గౌరవం, భక్తి, ఇవన్నీ కూడా గుణవంతుడు. ఇటువంటి ఉత్తమైన గుణాలు ఉన్నవాడు రామభద్రుడు, గుణవంతుడు. ధర్మజ్ఞుడు, ధర్మాధర్మ విచక్షణ, ఏది ధర్మం ఏది అధర్మం ఆయనకు తెలిసినట్టుగా మరెవరికి తెలియదు. మన చాగంటి కోటేశ్వరరావు చెప్తాడు మహాత్ముడు, రాముడు ఎప్పుడు కూడా నాకది ఇష్టం లేదు అనడంట. ఆయన ఏమంటాడంట? వేదం ఇలా చెప్పింది కాబట్టి నేను దాన్ని ఆచరిస్తున్నాను, వేదం ఇలా చెప్పింది కాబట్టి దాన్ని నేను ఆచరించట్లేదు, వదిలేస్తున్నాను. అంటే వేద ప్రామాణికంగానే ఆయన జీవించాడు తప్ప ప్రతి ఒక్క నిర్ణయం ఆయన సొంత నిర్ణయం చేసుకోవాలా. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే నా అభిప్రాయం ప్రకారం, నీ అభిప్రాయం వాడికి కావాలి, నువ్వే పెద్ద అజ్ఞాని, నువ్వే పెద్ద అహంకారి, నువ్వే పెద్ద ఏమీ సాధించని వాడి, నీ అభిప్రాయం వాడికి కావాలి. కాబట్టి పెద్దలు, మహాత్ములు, సిద్ధపురుషులు, అవతార పురుషులు, గురువులు లేదా వేదం ఇవి ఏమి చెప్పిందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని చెప్పాలి తప్ప నా అభిప్రాయం ప్రకారం అని చెప్పడం కుదరదు. రామభద్రుడి దగ్గర అటువంటిది లేదు. కాబట్టి ఆయన ధర్మాధర్మ విచక్షణ కలిగిన వాడు. కృతజ్ఞుడు. మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మంచి లక్షణం ఏంటంటే కృతజ్ఞత. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది మిత్రులు ఉంటారు, బంధువులు ఉంటారు, ఎవరో ఒకప్పుడు మనకు సహాయం చేసి ఉంటారు. ఆ సహాయాన్ని గుర్తు పెట్టుకొని అతనికి అవసరమైనప్పుడు మనం కాదనకుండా వెళ్ళి సహాయం చేస్తే
దాన్ని కృతజ్ఞత అంటారండి. కానీ ఇప్పుడు సహాయం పొందుతాం, కష్టాల్లో ఉన్నప్పుడు అప్పు తీసుకుంటాం, డబ్బులు తీసుకుంటాం, సహాయం పొందుతాం, అవసరం తీరిన తర్వాత మళ్ళీ వాడికి కనపడితే అడుగుతాడు అని చెప్పి తప్పించుకొని తిరుగుతాం. అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళం ఎక్కువ మంది ఉంటాం. కానీ అది మానవ లక్షణం కాదు, ధర్మం కాదు. కాబట్టి కృతజ్ఞత అనేది గొప్ప లక్షణం. ఎవరైనా ఒకరు మనకు సహాయం చేస్తే 30-40 సంవత్సరాల క్రితం మనకు సహాయం చేసిన వ్యక్తిని కూడా గుర్తు పెట్టుకొని ఆ వ్యక్తికి అవసరమైనప్పుడు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నవాడే కృతజ్ఞుడు. ఆ కృతజ్ఞత గొప్ప లక్షణం, అది రామభద్రుడికి ఉంది. రామాయణంలో జటాయు సీతమ్మ వారిని రావణ బ్రహ్మ ఎత్తుకెళ్ళాలని చూసినప్పుడు జటాయు వచ్చి అడ్డగిస్తుంది. అడ్డగించినప్పుడు ఆ యొక్క రావణ బ్రహ్మ దాన్ని సంహరిస్తాడు. అప్పుడు శ్రీరామభద్రుడు వచ్చింది రాగానే ఇలా విషయం చెప్తుంది, ఇలా రావణ బ్రహ్మ తీసుకెళ్ళాడని చెప్పి చనిపోతుంది. అప్పుడు రామభద్రుడు దానికి ఒక మనిషికి చేసినట్టుగా సంస్కారాలు చేస్తాడు. చనిపోయిన ఒక జంతువుకి, ఒక పక్షికి సంస్కారాలు చేస్తాడు. కృతజ్ఞత. కాబట్టి ఈ కృతజ్ఞత అనేది కూడా మనుషులము ఎప్పుడు గుర్తుపెట్టి, ఈ గుణాలన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకునేవి కూడా మనకు లేకపోతే మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది వినగానే ఒకప్పుడు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైనా నాకు ఎవరైనా సహాయం చేశారా, వారు అవసరమైనప్పుడు నేను సహాయం చేయకుండా తప్పించుకున్నానా, అది తప్పు కదా అని గుర్తు చేసుకోగలగాలి. అలాంటి కృతజ్ఞత రామభద్రుడికి ఉంది. సత్యవాది, హరిశ్చంద్రుడి వంశంలో పుట్టాడు, అన్నమాట తప్పడు. తండ్రి 12 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళాలని కైకేయి చెబితే దశరథుడు చెప్పలా. కైకేయి చెప్పింది మీ నాన్న అభిప్రాయం ఇది అని. మనమైతే ఏం చెప్తాం, మా నాన్న చెప్తే తప్ప నేను ఒప్పుకొని మా నాన్నను పిలుచుద్దాం అంటాం. నాన్న వచ్చి చెబితే అసలు నువ్వెవడు నన్ను వెళ్ళమనడానికి, నువ్వు సంపాదించావా, ఇది మా తాతది అని గొడవ వేసుకుంటాం. అంతే కదా. ఇప్పుడు ఆ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? ఇది మా తాత ఆస్తి ఎంత ఉంది, మా అమ్మమ్మ ఆస్తి ఎంత ఉంది, నువ్వేం సంపాదించావు, ఎలా అంటావు అని గొడవ చేసుకుంటాం. అంటే ఆ రోజులు ఈ రోజులు గుర్తుపెట్టుకోండి. 1 సెంటు భూమి తక్కువైతే తమ్ముడు అన్నం చంపేస్తాడు, అన్నం తమ్ముడు చంపేస్తాడు, లేదా తండ్రిని కూడా చంపేస్తాడు. ఆ కాలంలో ఉన్నాం. కానీ ఆ కాలంలో ఈ సువిశాలమైన భారత సామ్రాజ్యాన్ని నువ్వు వదులుకొని 12 సంవత్సరాలు అడవికి వెళ్ళమన్నాడు మీ నాన్న అంటే ఓకే, ఎంత గొప్ప గుణం. కాబట్టి ఆ విధంగా సత్యవాది 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిపోవడం సిద్ధపడ్డాడు. అలాగే సుగ్రీవునితో మాట చెప్పి ఒప్పందం చేసుకున్నాడు. సుగ్రీవా, నువ్వు సీతమ్మ వారి కోసం వెతకడానికి నీ యొక్క సైన్యాన్ని పంపిస్తే నేను వాళ్ళని చంపేసి నీకు పట్టాభిషేకం చేస్తానని చేశాడు. విభీషణుడికి అలాగే అభయప్రదానం చేశాడు. నువ్వు నాకు సహాయం చేస్తున్నావు కాబట్టి నీకు లంకా నగరానికి పట్టాభిషేకం చేస్తాను అని చెప్పి చేశాడు. అన్నమాట ప్రకారం నిలబెట్టుకున్నాడు. ఆ రాముడు జయించిన ఏ రాజ్యాలను కూడా ఆయన తీసుకోలేదు. వాటికి సంబంధించిన వాళ్ళకే పట్టాభిషేకం చేశాడు. అది రాముడి యొక్క గొప్పతనం. ఇప్పుడు మనం చూస్తున్నాం అగ్రరాజ్యాలు ఏం చేస్తుంటాయి, ఆ 2 రాజ్యాలు యుద్ధం చేస్తుంటే వీడు వచ్చి వీడికి సాయం చేస్తాడు. సాయం చేసేది ఎందుకు, ఆ తర్వాత మళ్ళీ వీడిని తన చేతిలో పెట్టుకొని ఆడించడానికి. అలాంటివి మన యొక్క భారతదేశంలో రాముడి పరిపాలనలో ఎప్పుడూ లేదు. ఆ రాముడి లక్షణాలు మనకున్నాయి. కాబట్టి ఇంతవరకు భారతదేశం ఏ దేశం మీద దండెత్తలేదు, ఏ చిన్న దేశాన్ని కూడా ఆక్రమించాలని చూడలేదు, ఏ చిన్న దేశాన్ని కూడా భయపెట్టాలని చూడలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సంప్రదాయం? రామచంద్రుడి దగ్గర నుంచి వచ్చింది సంప్రదాయం. ఎవరికైనా సహాయం చేయడమే కానీ స్వార్థంతో సహాయం చేసే లక్షణాలు మన దేశానికి కూడా లేదు, వ్యక్తులకే కాదు. ఆ విధమైనటువంటి రామరాజ్యాన్ని మనం చూసాం. దృఢవ్రతుడు ఎంతటి దృఢమైన సంకల్పం కలిగిన వాడు అంటే ఏకపత్ని వ్రతం అనేది వ్రతంగా పెట్టుకున్నాడు. చివరి వరకు ఆ వ్రతాన్ని పాటించాడు. పరస్త్రీ ముఖం చూడలేదు రాముడు ఎప్పుడు కూడా. ఆ శూర్పణఖ వస్తే పక్క తిరిగి మాట్లాడతాడు రాముడు. మనం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడతాం. కానీ రాముడు శూర్పణఖ వస్తే పక్క తిరిగి మాట్లాడతాడు. అంత గొప్ప అటువంటి. అందుకు కదా రాముడిని పురుషోత్తముడు అన్నాం, ఊరికేనల్లా. అందుకు కదా రాముడిని ఆదర్శ పురుషుడు అన్నాం. పరస్త్రీ వైపు కళ్ళు పెట్టి చూసి కూడా మాట్లాడడం తప్పే అన్నంతగా ధర్మాన్ని ఆచరించాడు ఆయన. సీతమ్మ వారిని అడిగి పంపించిన తర్వాత వాళ్ళమ్మ ఆ యజ్ఞం చేయాలనుకున్నప్పుడు, అశ్వమేధ యజ్ఞం చేయాలన్నప్పుడు భార్య లేకుండా ఉంటే కుదరదు నాయన, మళ్ళీ పెళ్లి చేసుకో అంటే రాముడు ఎంత క్రోధపడతాడు. రాముడిలో అంత కోపం ఎప్పుడు చూడదు. రాముడు ఎప్పుడు కూడా ఏకపత్ని వ్రతుడు, జీవితంలో ఎప్పుడు పరస్త్రీని తాకడు. అందుకు ఆదర్శవంతుడు, అందుకు ఆదర్శ దంపతులు వాళ్ళు, అందుకు ఆదర్శమైనటువంటి పురుషుడు ఆయన.
అలాగే ఆ 14 సంవత్సరాల వనవాసంలో ఆయన నగర ప్రవేశం చేయకూడదంట. ఏ నగరంలోకి వెళ్ళకూడదు. కైకేయి చెప్పింది. ఎందుకంటే ఆ నగరంలోకి వెళ్తే ఆ నగరంలో ఉన్న రాజులతో స్నేహం చేసి మళ్ళీ యుద్ధానికి వస్తాడేమో, మా భరతుని ఓడగొట్టి రాజ్యం లాక్కుంటాడేమో అని చెప్పి ఏ నగరం కోడికి వెళ్లకుండా ఆమె నియమం పెట్టింది. ఆయన ఎప్పుడు కూడా కిష్కిందని జయించినప్పుడు ఆ నగరంలోకి వెళ్ళలేదు. లంకా నగరాన్ని జయించినప్పుడు నగరంలోకి వెళ్ళలేదు. 14 సంవత్సరాలు నేల మీదే పవలించాడు. 14 సంవత్సరాలు ఆ వలవలే కట్టుకున్నాడు. నగలు ధరించలేదు. కటిక నేల మీద పడుకున్నాడు. కందమూలాలే తిన్నాడు 14 సంవత్సరాలు. అటువంటి ఒక మహాపురుషుని మనం తలుచుకున్నప్పుడు మనకు వచ్చే కష్టాల నుంచి చాలా సులభంగా మనం భావించి బయటపడిపోతాం. లేదు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? యువకులు కానీ యువతులు కానీ ఆ చేసిన ఉద్యోగం పోతే ఎలా బతకాలో తెలియక సూసైడ్ చేసుకుంటున్నారు. రాసిన పరీక్ష పాస్ అవ్వకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. ఎంత బలహీనులు! మరి రాముడు, హరిశ్చంద్రుడు, ఈ యొక్క మహా వీరులను మనం తెలుసుకున్నప్పుడు, వాళ్ళ జీవన విధానం చూసినప్పుడు, ఉన్న సమస్త ఐశ్వర్యాలు కోల్పోయినప్పుడు కూడా వాళ్ళు ధైర్యంగా బతికారు. కానీ ఎక్కడ కూడా అధైర్యపడలేదు. ప్రతి చిన్నదానికి ఆ తర్వాత జీవితం లేదా జీవించడానికి, ఆ తర్వాత మనకేం కలిసి రాదా? పోయిన దానికంటే 100 రెట్లు వచ్చే అవకాశం ఉంటుంది జీవితంలో. కానీ తెలియదంటే కారణం తల్లిదండ్రులదే. పిల్లలకు అటువంటి జ్ఞానం మనం చెప్పట్లేదు. రామాయణ భారత భాగవతాలు చెప్పట్లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా నిలబడొచ్చో చెప్పట్లేదు. సదాచార సంపన్నుడు. ఆచారాల్ని సంప్రదాయాల్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. ఎక్కడ విడిచిపెట్టడు. మన ఆచారాలు సంప్రదాయాలు ఎక్కడికి పోయాయో తెలియదు. భూతదయ. సకల ప్రాణుల యందు ప్రేమ కలిగి జీవించేవాడు. రాముడిలో నేర్చుకోవాల్సిన గొప్పది ఏంటంటే ఆయన రామరాజ్య పట్టాభిషేకానికి ముందే ప్రతిరోజు సమాజంలోకి వెళ్ళిపోయి, రాజ్యంలోకి వెళ్ళిపోయి ఆ పేదవాళ్ళని, సాకలి మంగలి వాళ్ళందరినీ పలకరించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఉండేవాడంట. అంతగా ప్రజలతో మమేకమైపోయేవాడు. అందుకు రామరాజ్యం అన్నాడు. అలాగే రామరాజ్యంలో గొప్పతనం ఏంటంటే ఆయన సిఐడిస్, ఇప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ అంటారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్, సిఐడి డిపార్ట్మెంట్, అటువంటి వాళ్ళని పెట్టుకొని, వేగుళ్ళు పెట్టుకొని ఏం చెప్పాడంటే, నా గురించి పొగుడుతున్న విషయాలు నాకు ఎవరు చెప్పొద్దు సుమా. నన్ను విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విమర్శల్ని మాత్రమే నాకు తెలియచేయండి. అది రామరాజ్యం గొప్పతనం. ఇప్పుడు ఏమంటారు తెలుసా? నా గురించి విమర్శించి చెప్పావా, తీసుకెళ్ళి పనిష్మెంట్ ఇప్పిస్తాను. నా గురించి పొగడతలు మాత్రమే చెప్పు అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దాన్ని కూడా మనం రామరాజ్యం అనుకుంటున్నాం. కాదు. రామరాజ్యం అంటే విమర్శలను తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే అతను రాముడితో సమానం. పొగడతల ప్రసక్తే లేదు, అక్కర్లేదు. పొగడతలు పడేస్తాయి, మనిషిని నాశనం చేస్తాయి. కాబట్టి రాముడిలో ఉన్న సుగుణం అటువంటిది. విద్వాంసుడు. సకల విద్యల యందు ఆరితేరినవాడు. కేవలం యుద్ధ విద్యలే కాదు, వేదాంగాలు చదివినవాడు, పురాణాలు చదివినవాడు, సకల శాస్త్రాలు చదివినవాడు, యుద్ధ విద్యలో ఆరితేరినవాడు, సకల కళల్లో ఆరితేరినవాడు, సకల కళాభిశోభితుడైన సమర్థుడు. ఏ పనినైనా సాధించగల సామర్థ్యం ఉంది. భయపడ్డు. ఆ యొక్క మహాసముద్రాన్ని చూసినప్పుడు లంకా నగరానికి ఎలా వెళ్ళాలి, ఇంతమంది సైన్యాన్ని తీసుకెళ్లాలంటే ఆయన అధైర్యపడలేదు. పర్వాలేదు, ఎలాగైనా సరే దీనికి వారధి నిర్మించవచ్చు అని చెప్పి సంకల్పం చేసి వారధి నిర్మింప చేసుకుని దాని మించి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా రామనామ మహిమే. రామనామాన్ని ఆ బండల మీద రాస్తూ వేస్తూ ఉంటే రామనామ మహిమ చేత ఆ రాళ్ళు నీళ్ళల్లో తేలాయి. ఇప్పటికి కూడా మనం ఆ రామేశ్వరం వెళ్తే ఆ రాళ్ళు నీళ్ళల్లో తేలుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటాం. దర్శనీయుడు. మునులు, ఋషులు, యోగులు, సిద్ధపురుషులు, మహా తపస్సంపన్నులు కూడా ఆనాడు రాముడు వనవాసం వెళ్తూ ఉంటే ఆయనను చూసి శరీరాన్ని విడిచిపెట్టాలని చెప్పేసి ఆయన కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు రాముడు వనవాసం వెళ్ళిందే వాళ్ళని తరింప చేయడానికి కూడా, రావణ బ్రహ్మ సంహారంతో పాటు అని అంటారు. అంటే ఎంతో మంది మునులు వందల వేల సంవత్సరాల నుంచి రామదర్శనం కోసం రాముడు అవతరిస్తాడంట. ఆ యొక్క పరమేశ్వరుడు ఆ రామావతారంలో వస్తాడంట. ఆయన సుకుమార సుందర స్వరూపాన్ని చూసి ఈ శరీరాన్ని విడిచిపెడదామని చెప్పేసి ఆ మునులు సంపన్నులు కూడా శరీరాన్ని నిలబెట్టుకొని తపస్సు చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారట. అంతటి సౌందర్యవంతుడు రామభక్తుడు. ఇంకా చెప్పాలంటే రాముడు అలా వెళ్తూ ఉంటే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా మోహించేంత సౌందర్యము రాముడిది అంటారు. అలాగే జంతువులు, పక్షులు కూడా ఆయన సౌందర్యాన్ని చూసి అలా స్టన్ అయిపోయి నిలబడిపోయి అవాక్కైపోయి చూస్తూ ఉండేవట. అంటే సకల ప్రాణికోటి చేత
మోహింపబడేలాగా ఉండేటువంటి సౌందర్యం రాముడి సౌందర్యం. దర్శనీయుడు ఆంజనేయ స్వామి, శబరి, గుహుడు వీళ్ళందరూ కూడా రాముని కోసం ఎదురు చూస్తూ, రామదర్శనం కోసం ఎదురు చూస్తూ, మనకు శబరి కథ తెలుసు, ఆయన కోసమే తపస్సు చేస్తూ ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని చూసి ఆమె శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకొని శరీరాన్ని విడిచిపెట్టింది. అలాంటి మునులు ఎంతో మంది ఉన్నారు. అంటే భగవంతుడు సాకార రూపంగా భూమి మీద అవతరించడం మొదటి స్వరూపం రాముడు. విశ్వమంతా వ్యాపించిన చైతన్య స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం, సచిదానంద స్వరూపం భూమి మీద ఒక ఆకారం ధరించి వచ్చింది ఎప్పుడయ్యా అంటే రాముడితోటే. కాబట్టి ఆ పరబ్రహ్మ ఎంత అందంగా ఉంటుంది అంటే ఈ సృష్టిలో, విశ్వంలో అందమైనవన్నీ కలిపితే ఆ పరమాత్మ స్వరూపంగా ఉంటుంది. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమి మీద జలపాతాలు, సముద్రాలు, పువ్వులు, రంగులు, ఈ అన్నీ కలిపితే ఆ పరబ్రహ్మ అవుతుంది. కాబట్టి ఆ పరబ్రహ్మ ఒక ఆకారం ధరిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది, మాటలతో వర్ణించడం, చూసి ఆనందించవలసింది. కాబట్టి రాముడి అవతారం అయిపోయిన తర్వాత కూడా ఎంతో మంది మనులు రామదర్శనం కోసం తల్లకిందులుగా వందల వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారంట. అటువంటిది రామదర్శనం. ధైర్యశాలి. ఎటువంటి ధైర్యశాలి? 14,000 మంది రాక్షసులు కరదూషణాదులతోటి వస్తే 1 మినిట్ కూడా ఆయన ఎదురు చూడకుండా, సంకోచించకుండా 2 నిమిషాల్లో వాళ్ళందరినీ చంపేశాడు. అంతటి ధైర్యశాలి, పరాక్రమశాలి. ఇక రాముని ప్రేమ, భార్యను ప్రేమించే విధానం ప్రతి భర్త తెలుసుకోవాలి, కృష్ణుడు చెప్తాడు, అందులో నేను అక్కర్లేదు. అంత అద్భుతమైన ప్రేమ. ఆయన సర్వధర్మాలు, మానవ ధర్మాలన్నీ కూడా సంపూర్ణంగా ఆచరించాడు. ఒక భార్యకు భర్తగా, తండ్రికి కొడుకుగా, తమ్ముడికి అన్నగా, స్నేహితుడికి మిత్రుడిగా ఈ ధర్మాలన్నీ కూడా ఎంత అత్యున్నత స్థాయిలో ఆచరించాడంటే అంతకు మించి ఎవరు ఆచరించలేదు. అందుకు రామచంద్రుడిని మనం పురుషోత్తముడు అని అన్నాము. నేను లేదా ఆయన నాకు ఇచ్చినటువంటి టాపిక్ సరిపోయేట్టుగానే మీకు నేను చెప్పానని అనుకుంటున్నాను. ఈ యొక్క మహాభాగ్యాన్ని ప్రసాదించినటువంటి నా గురువు సాయినాథుల వారికి, ఆ రామభక్తుల వారికి, ఈ మందిర చైర్మన్ గారికి, ఇంతమంది రామభక్తులందరూ వచ్చి ఈ యొక్క రాముని యొక్క గణాలను కీర్తిస్తూ ఉంటే విన్న మీకు, చెప్పిన నాకు, అందరికీ కూడా శతాభివందనాలు. ఓం శ్రీ సాయి. సాయిదాస్ సార్ మళ్ళీ అప్పుడప్పుడు వస్తున్నానండి. మా ఊళ్ళో భక్తులు కదలికలు లేకుండా రాముని గురించి వివరించి బాగా చెప్పిన. తప్పకుండా మీరు అప్పుడప్పుడు వస్తే మీరు కూడా ఎవరు చెప్పలేదు. అది నాకు అసంచి